शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं छायायां पारिजातस्य हेमसिंहासनोपरि आसीनमम्बुदस्याममायताक्षमलङ्कृतं चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रयेत्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगुरुभ्यो नमः। श्री ललिता परमेश्वरी देव्ये नमो नमः। श्रीकृष्ण परमात्मने नमो नमः। వాయిస్ ఆడిబుల్గా ఉందా ఇప్పుడు? అమ్మా వాయిస్ వినిపిస్తోందా? అన్మ్యూట్ చేసుకో. వినిపిస్తోందా అమ్మా? శివుని శిరమందు కాసిన్ని నీళ్లు పోసి పత్రి ఎవ్వాడు ఇసుమంత పారవైచు కామధేను వాడింటి కారిపసు అల్ల సురశాఖ వానింటి మల్లెతీగ. శివుని శిరమందు దోసెడు నీళ్లు పోసి పత్రి ఇసుమంత ఎవ్వారు పారవైచు అల్ల సురశాఖ వానింటి మల్లెతీగ కామధేను వానింటి గాడిపసరు. అంటే శివుణ్ణి ప్రార్థిస్తే కాసిని నీళ్లు పోసి కొన్ని నీళ్లు అలా పోసి కాస్త పత్రి వేస్తున్నాను అనే భావంతో ఇలా వేస్తే చాలుట. ఆ ఫలితం ఎలా ఉంటుందంటే కామధేనువుని తీసుకొచ్చి నీ ఇంట్లో దొడ్లో పశువుగా కట్టేస్తాడు. కల్పవృక్షాన్ని తీసుకొచ్చి నీ ఇంట్లో జాజి పందిరిగా అల్లేస్తాడు. అంత భక్త సులభుడు శివుడు. మనం దేని గురించి చెప్పుకుంటున్నాం? ఇన్ని రోజులు కూడా నిన్న గత వారము కూడా మనం క్షీరసాగర మథన ఘట్టాన్ని చెప్పుకుంటున్నాం. క్షీరసాగర మథనం ప్రారంభమైంది. మొట్టమొదటగా ఏం పుట్టింది? క్షీరసాగరంలోంచి ఉద్భవించినటువంటి పదార్థం ఏది? మొట్టమొదటగా ఉద్భవించిన పదార్థం హాలాహలం. హాలాహల భక్షణం నిన్నటి రోజున చెప్పుకున్నాం. పరమశివుడు పరమ దయాళుడై దేవతలందరి ప్రార్థన విని ప్రపంచాలన్నిటినీ రక్షించాలనేటటువంటి సత్సంకల్పంతో ఆ హాలాహలాన్ని తను స్వీకరిస్తూ మొదటగా పార్వతీదేవికి, పెద్ద ముత్తైదువ పార్వతీదేవికి చెప్తే, నా మంగళసూత్రం మీద, నీవు కట్టినటువంటి నా మంగళసూత్రం మీద నాకు పరమ నమ్మకంగా ఉంది, నాకు ఎటువంటి ఆపద కలగదనేటటువంటి భావనతో మంగళసూత్రమునెంత మది నమ్మినదో అంటూ పార్వతీదేవి పర్వాలేదు తీసుకోండి, ప్రజలని బిడ్డలనందరినీ రక్షించండి అని చెప్పి తన యొక్క సమ్మతిని తెలపడంతో శివుడు పరమేశ్వరుడు ఆ హాలాహలాన్ని మృంగుతుండగా తనకి ఒక మెరుపు లాంటి ఆలోచన అంటే ఒక రకమైనటువంటి జాగ్రత్త భావన వచ్చింది. పైనున్నటువంటి లోకాలన్నిటినీ రక్షించడానికి నేను హాలాహలం పుచ్చుకుంటున్నాను, కానీ నా ఉదరంలో ఉన్నటువంటి నా కుక్షి, నా కడుపులో స్టమక్, ఇక్కడ ఉన్నటువంటి ఊర్ధ్వలోకాలన్నింటినీ రక్షించాలంటే ఎలాగా? మరి వాటిని కూడా రక్షించాల్సిన బాధ్యత నాదే కదా. నేనే కదా జగత్పితని, అంటే జగజ్జనకుణ్ణి, అందరికీ తండ్రిని నేనే కదా. ఈ ఉదరంలో ఉన్నటువంటి లోకాల సంగతి ఏంటి అనేటటువంటి భావనతో బయటికి వదలకుండా, లోపలికి పుచ్చుకోకుండా ఇక్కడ ఆపేసుకున్నాడు. అప్పటి నుంచి నీలకంఠుడై వెలిగాడు స్వామి.
నీలకంఠ స్వరూపంతో వెలిగాడు స్వామి. అప్పటి నుంచి అటువంటి ప్రాశస్తితో కొనసాగాడు పరమశివుడు. అలా హాలాహల భక్షణం చేసిన తరువాత దేవతలు, రాక్షసులు, బ్రహ్మగారు, ఆఖరికి పార్వతీదేవి, విష్ణువు అందరూ కూడా పరమశివుణ్ణి స్తోత్రం చేశారు. మహానుభావ, విపత్ సమయంలో నువ్వు లోకాలన్నిటినీ కాపాడావు, ఎంతో మేలు చేసావు మా అందరికీ, కాబట్టి నీవు మహానుభావుడివి కాబట్టి మమ్మల్ని రక్షించావు అని చెప్పి స్తోత్రం చేసి మళ్ళీ వాళ్ళ పనికి వాళ్ళు వెనక్కి వెళ్ళారు. ఎక్కడికి? క్షీరసాగరంలోకి వెళ్ళారు. క్షీరసాగర మథనాన్ని కొనసాగించడానికి వెళ్ళారు. ఆగిపోయిందిగా. హాలాహలం పుట్టగానే ఏమైంది? హాలాహలం పుట్టగానే భయంతో అందరూ పరిగెత్తిపోయారు. అమ్మో, హాలాహలం మింగేస్తోంది మనల్ని అనేటటువంటి భయంతో అందరూ పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. శివుని దగ్గరికి వెళ్ళారు, కైలాసం దగ్గరికి వెళ్ళారు. ద్వారపాలకులు అడ్డుపడినా సరే, అయ్యే బాబాయ్ ఆగండయ్యా బాబు, మీరు ఇప్పుడు మమ్మల్ని అడ్డగిస్తే ఎలాగా, ఆయన వచ్చి మమ్మల్ని కాపాడాలి అని చెప్పి వాళ్ళ ద్వారపాలకులను కూడా తోసేసి మరీ లోపలికి వెళ్ళి శరణు కోరుకున్నారు. సరే, శివుడు రక్షించాడు. మళ్ళీ అది కొనసాగించాలిగా. అసలు శ్రీహరి చెప్పినదేంటి? అమృతం కోసం మథనం చేయమన్నాడు. అవునా? అమృతం కోసం క్షీరసాగర మథనం చేయమని చెప్పాడు. మరి అమృతం పుట్టే వరకు క్షీరసాగర మథనం చెయ్యాలి కదా. అమృతం పుట్టే వరకు క్షీరసాగరాన్ని మధించాలంటే చిలకాలి. అది చిలకాలి అంటే కొనసాగించాలి కదా, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. వెళ్ళారు, అందరూ వెనక్కి వెళ్ళారు. వెళ్ళి క్షీరసాగరాన్ని మధించడం మొదలుపెట్టారు. మధించడం మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదట ఏం జరిగిందంటే, తెల్లని మేనును నమృతము చిల్లున జల్లించు పొదుపు సితశృంగంబుల్ బల్లెగు నర్ధుల కోర్కెలు వెల్లిగొలువు మొదలగు పాల వెల్లిన పుట్టెన్. తెల్లటి మేనును నమృతము. తెల్లటి మేను అంటే ఒళ్ళంతా తెల్లగా, చక్కగా తెల్లగా నిగనగలాడిపోతూ పొదుగులోంచి అమృతం వస్తోందా లేకపోతే పాలిస్తోందా అనేటటువంటి భావనతో ఉండేటటువంటి విధంగా చక్కటి పొదుగు శృంగంబుల్. శృంగంబులు అంటే కొమ్ములు. శృంగంబుల్ వెల్లుగ నర్ధుల కోర్కులు వెల్లిగొలువు మొదవు పాల వెల్లిన పుట్టెన్. ఎవరి కోరికలైనా తీర్చి ఏదైనా సరే ప్రసాదించగలిగినటువంటి ఒక గోవు పుట్టింది. అది ఏమిటి? కామధేనువు. దాని పేరు సురభి. కామధేనువు అని మనం అందరం అంటాం. కామధేనువు అంటే, కామము అంటే కోరిక, కోరిక అంటే ఒకటే అర్థం కాదు. కోరిక అంటే కాంక్ష, అవసరము. ఎవరి కోరికైనా, ఎవరి వరాన్నైనా, ఏదైనా సరే ఇచ్చేసేటటువంటి కామధేనువు. దాని అసలు పేరు సురభి. సురభి పుడితే అది ఎలా ఉంది? తెల్లగా నిగనిగలాడిపోతూ చక్కటి పొదుగుతో నిండుగా ఉండి, ఆహా లక్ష్మీ స్వరూపంతో ఉందిరా అనేటటువంటి విధంగా ఉండి, చక్కటి కొమ్ములు కలిగి, వాడైనటువంటి అంటే కొసతేరినటువంటి కొమ్ములు కలిగి, అమృతం ఇస్తోందా పాలనిస్తోందా అనేటటువంటి భావనతో ఇచ్చేటటువంటి, కడవల కొలది ఇచ్చేటటువంటి పాలతో అటువంటి సురభి గోవు పుట్టింది. ఆ గోవుని ఇప్పుడు మొదటే చెప్పాడు, మీరు నా సహాయతతోటి చిలకండి, కానీ అందులో విశేష పదార్థాలన్నీ కూడా ఉద్భవిస్తూ ఉంటాయి. విశేష పదార్థాలన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పైకి వస్తూ ఉంటాయి. వాటన్నిటి మీద మీరు మోహం పెంచుకోకండి, వాటన్నిటికీ ఆకర్షితులు కాకండి అన్నాడు. అవునా కదా? విష్ణుమూర్తి ముందు అదే చెప్పాడు కదా. చాలా పదార్థాలు పుడతాయి దాంట్లో, కానీ ఆ పదార్థాలు వేటిని చూసి మీరెవరూ కూడా ఆకర్షితులు కాకండి, ఏది ఎవరికి ఇవ్వాలో నేను నిర్ణయించి ఇస్తాను అని చెప్పి. మొట్టమొదటిగా సురభి కామధేనువు పుట్టింది. కామధేనువు పుట్టగానే ఏం చేశాడు విష్ణుమూర్తి? ఆ కామధేనువుని ఋషులకిచ్చాడు. ఎందుకు? ఋషులకిచ్చాడు. వారు యజ్ఞం చేస్తారు, యాగాదులు చేస్తారు, విశ్వకళ్యాణం కోసం చాలా 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 పనులు చేస్తూ ఉంటారు, చాలా క్రతువులు చేస్తూ ఉంటారు. ఆ క్రతువులన్నీ కూడా సజావుగా సాగాలంటే ఒక ఆవు కావాలి. ఎందుకు? పంచామృతాలను ఇస్తూ ఉండాలి ఆ ఆవు, పంచగవ్యాలను ఇస్తూ ఉండాలి. పంచామృతాలు అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార. ఈ ఐదిట్లో మొదటి మూడు అంటే పాలు, పెరుగు, నెయ్యి. పాలు కాసి తోడేస్తే పెరుగు అవుతుంది, పెరుగు చిలికితే వెన్న అవుతుంది, వెన్న కాస్తే నెయ్యి అవుతుంది. మొదటి మూడు ఆవులోంచే వస్తున్నాయి కదా. తేనె, నెయ్యి ప్రకృతిలోంచి వస్తున్నాయి. తేనెను, పంచదార ప్రకృతిలోంచి వస్తున్నాయి. మిగతా మూడు పాలు, పెరుగు, నెయ్యి గోవులోంచే వస్తున్నాయి. అలాగే పంచగవ్యములు,
గోమూత్రము, గోమలము, పేడ, ఆవు పేడ ఇట్లాంటివన్నీ కూడా ఆవు ఇస్తుంది. గోరోచనము ఇట్లాంటివన్నీ కూడా. ఈ పంచగవ్యాలు పంచామృతాలు ఇస్తున్నటువంటి ఈ ఆవుని ఏం చేశారు వీళ్ళు? ఋషులకు ఇచ్చారు. ఋషులకు ఇవ్వడం ఎందుకు? ముందుగా గురుదక్షిణ ఇవ్వాలి ఏం చేసినక్కడే సరే. ఋషులు అంటే ఎవరు? సప్తర్షులు ఉంటారు, వశిష్ఠుడు ఉంటారు, అందరూ ఉంటారు. వారందరికీ ముందు గురుదక్షిణగా ఏం చేశాడు? చక్కగా ఫస్ట్ ఇది ఇచ్చాడు. గురుదక్షిణగా వారికి ఆ గోవుని ఇచ్చాడు. ఇచ్చేసరికి ఋషులందరూ కూడా సంతుష్టులు అయ్యారు. ఒక్క నిమిషం ఇక్కడ ఒకసారి స్విచ్ చెక్ చేయండి, అనగా ఆఫ్ చేసేసి ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏం జరిగింది? మొదట ఋషులకి పుట్టినటువంటి ఆ క్షీరసాగరం నుంచి ఉద్భవించినటువంటి మొదట కార్తీక సరిగ్గా కూర్చో, లేకపోతే వీడియో ఆఫ్ చేసి. క్షీరసాగరంలో మొట్టమొదటిగా పుట్టినది కాలాహలం అంటే విషం. ఆ విషం పుట్టిన తర్వాత పుట్టినది ఏమిటి? తర్వాత పుట్టినది సురభి. ఆ సురభి పుట్టినప్పుడు ఏం జరిగింది అంటే చెప్పారు కదా, మొదట ఎవరికి ఇచ్చారు? గురుదక్షిణ కింద ఋషులకి, వశిష్ఠాది ఋషులందరూ ఉంటే ఆ ఋషులకి గురుదక్షిణ కింద ముందు ఆ కామధేనువుని వారికి సమర్పించారు. ముందు విష్ణుమూర్తి ముందే చెప్పాడు, చాలా పుడతాయి, చాలా వస్తువులు, చాలా విషయాలు దాంట్లోంచి వస్తాయి. ఆ వస్తువులన్నిటి పట్ల మీరు అసలు ఏమాత్రము కూడా ఆకర్షితులు కాకండి అని చెప్పాడు. ఆ ఆకర్షణ అనేది ఏమాత్రము కూడా పెట్టుకోకుండా ఏం చేశారు? మొట్టమొదటిగా ఇచ్చేయాల్సింది ఇచ్చేశారు. ఆ తర్వాత ఏమొచ్చింది? మళ్ళీ చిలకడం మొదలుపెట్టారు. చిలకడం మొదలుపెట్టేసరికి సత్యంద్ర పాండురంబై ఉచ్చైశ్రవమనగ తురగం మొగి జనియించే ఉచ్చికొనే బలిదైత్యుండిచ్చే కొనండయ్యే ఇచ్చ కొనండయ్యే ఇంద్రుడీశ్వర శిక్షణ్. ఇచ్చకొనండయ్యే ఇంద్రుడీశ్వర శిక్షణ్ అంటే సత్యంద్ర పాండురంబై. సత్యంద్ర పాండురంబు అంటే చంద్రుడంత తెల్లగా, చక్కటి తెలుపుతో చంద్రుడంత తెల్లగా ఉచ్చైశ్రవమనగ తురగ మొగి జనియించెన్. ఉచ్చైశ్రవము అనేటటువంటి తురగము అంటే గుర్రము. సత్యంద్ర పాండురంబై ఉచ్చైశ్రవమనగ తురగ మొగి జనియించెన్. పుచ్చుకొనే బలదైత్యుడు ఇచ్చకొనండయ్యనింద్రుడు ఈశ్వర శిక్షణ్. దాని మీద కూడా ఎటువంటి అట్రాక్షన్ పెట్టుకోలేదు. ఎవరు? దేవతలు, ఇంద్రుడు, వీళ్ళెవరూ కూడా ఎటువంటి అట్రాక్షన్ పెట్టుకోకుండా, ఎటువంటి కోరిక పెట్టుకోకుండా బలి అంటే రాక్షసుల రాజు అయినటువంటి బలికి ఆ ఉచ్చైశ్రవము అనేటటువంటి గుర్రాన్ని ఇచ్చేశారు. ఎందుకు? మొదటే చెప్పాడుగా, నేను కొన్ని వస్తువులు కొంతమందికి ఇవ్వాలి. మీరు ఇచ్చేటప్పుడు మీరు ఎటువంటి అడ్డు చెప్పకండి, మీరు ఎటువంటి ఆకర్షణకి లోనవ్వకండి, నా మాట వినండి అని ముందే చెప్పాడు. చెప్పేసరికి ఈ ఉచ్చైశ్రవాన్ని కూడా ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ క్షీరసాగరాన్ని మధించడం మొదలుపెట్టారు. దంత చతుష్టయాది శైలాంతలంబుల విరగి పడగ నవదాత కుభృత్కాలంబు ఐరావతంబనగా దంతావళముద్భవించే ధరణీనాథ. 4 దంతాలతో ఉండేటటువంటి ఒక తెల్లటి ఏనుగు, అసలు అది ఏనుగా లేకపోతే ఒక తెల్లటి కొండ అనేటటువంటి భ్రమతో ఉండేటటువంటి ఏనుగు ఆ క్షీరసాగరంలోంచి ఉద్భవించేసరికి ఏం జరిగింది? ఆ ఐరావతాన్ని ఇప్పుడు మొదట ఎవరికిచ్చారు? సురభిని ఎవరికిచ్చారు? సురభిని ఋషులకు ఇచ్చేశారు. ఉచ్చైశ్రవాన్ని రాక్షసులకు ఇచ్చారు. అంటే బలి అంటే రాక్షసుడే కదా, బలికి ఇచ్చేశారు. ఇప్పుడు ఐరావతం పుట్టేసరికి ఐరావతాన్ని మాత్రం ఇంద్రుడికి ఇచ్చారు. ఐరావతాన్ని ఇంద్రుడికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ అది క్షీరసాగరాన్ని మదించడం అంటే చిలకడం మొదలుపెట్టేసరికి ఎల్ల ఋతువులందు నెలరారి పరువమై ఇంద్రు విరుల తోట కేపు తెచ్చి
కోరివచ్చు వారి కోర్కుల నీనడు వేల్పు మ్రాను పాల వెళ్ళి పుట్టే. మ్రాను అంటే చెట్టు. ఎల్ల ఋతువులందు నెలరారి పరువమై, ఏ ఋతువులో అయినా సరే చక్కటి పూలు పూసేటటువంటి, అసలు ఉన్న తోటలో అన్నిటికన్నా అందమైన చెట్టు ఇంద్రు విరుల తోట కేపు తెచ్చి. ఇంద్రుడి నందనవనానికే అందం తెచ్చేటటువంటి ఒక చక్కటి చెట్టు, ఎవరి కోరికనైనా సరే తీర్చేటటువంటి కల్పవృక్షం. ఆ కల్పవృక్షం పాలవెల్లి అంటే క్షీరసాగరంలోంచి పుట్టింది. దానిని ఇంద్రుడికి ఇచ్చారు. మళ్ళీ దాన్ని కూడా ఇంద్రుడికే ఇచ్చారు. ఇంద్రుడి నందనవనంలో భద్రపరచమని చెప్పి, ఆ నందనవనంలో ఒక చెట్టుగా ఉంచమని చెప్పి ఇంద్రుడికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత క్రొక్కారు మెరుగుమేనుల క్రిక్కిరిసిన చన్ను గవల క్రిస్సిన నడుముల్ పిక్కటిలి ఉన్న తురుముల చక్కని చూపుల దివిజ కాంతల కొప్పెన్. చక్కటి రూపలావణ్యంతోనూ శరీర సౌందర్యంతోనూ అందమైన ముఖ కవళికలతోనూ ఉండేటటువంటి చక్కటి అప్సరోకాంతలు, చక్కటి అప్సరలు పుట్టారు ఆ క్షీరసాగరంలోంచి. అలా ఆ అప్సరలని గంధర్వులకు ఇచ్చారు. గంధర్వులు అంటే వాళ్ళు కూడా దేవతల కిందకే వస్తారు కదా, కాబట్టి వారిని ఆ గంధర్వులకు ఇచ్చారు. గంధర్వులకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు అసలైనది, ఇవాళ మనం అనుకున్నది, ఆ అసలైన పదార్థం అని అనుకుంటే ఎలాగా? పదార్థం కాదది, పదార్థము అని అనుకోకూడదు. కానీ జగన్మాత ఆవిడ ఉద్భవించడానికి సమయం ఆసన్నమైంది. తొలకారు మేరు కైవడి తళతళమని మేను మెరయ ధగధగ మనుచున్ గలుముల నీనెడు చూపుల కెలువంబుల మొదలిటెంకి సిరి పుట్టెన్ రూపా. సిరి అంటే లక్ష్మీదేవి, సంపదలు కలుగుజేయునది. సిరి పుట్టెన్ రూపా. తొలకారు మేను కైవడి తళతళమని మేను మెరయ ధగధగ మనుచున్ గలుముల నీనెడు చూపుల జలువంబుల మొదలిటెంకి సిరి పుట్టెన్ రూపా. చక్కటి శరీర సౌష్ఠవంతోనూ తళతళమని మెరిసిపోయేటటువంటి చక్కటి కాంతితోనూ ఎంతో తేజస్సుతోనూ చక్కటి చూపులతోనూ ఉండేటటువంటి కలువల లాంటి కళ్ళు కలిగిన, ఎప్పుడూ అదే కదా పోలిక. పద్మాక్షి, పద్మాక్షి అనేది ఆ పోలిక ఎప్పుడూ అదే కదా. అటువంటి లక్షణాలన్నీ ఉన్నటువంటి అందమైనటువంటి రూపంతో ధగధగమని మెరిసేటటువంటి లక్ష్మీదేవి క్షీరసాగరంలోంచి పైకి ఉడికింది, పైకి వచ్చింది. ఆ లక్ష్మీదేవి ఎలా ఉందిట అందరూ మాట్లాడుకుంటున్నారు. అసలు బ్రహ్మదేవుడు పాలసముద్రంలో ఉన్నటువంటి మీగడని మొత్తాన్ని ఒక దగ్గరికి చేర్చి, అందులో చక్కటి తృణములన్నీ వేసి, గంధాది లేపనాలన్నీ వేసి తయారు చేశాడా ఈ అమ్మాయిని, ఈ లక్ష్మీదేవిని అనేటటువంటి అంత చక్కటి పచ్చటి కాంతితో ఉందిట. కోమలమైనటువంటి చక్కటి రూపము, పసిడి చెంపక దామంబు పాకుకూర్చి వాలు క్రొన్నెల చెలువున వాడి తీర్చి జానతనమున చేతుల జడ్డు విడిచి నలువ ఈ కొమ్మ నొగిసి చేసినాడా. అన్ని చక్కటి మెరుపు తీగలతో చేశాడా. బాలచంద్రుని సొగసంతా ఈవిడలోనే ఉందా. మరి బాలచంద్రుడు ఎవరు? ఈవిడకి తమ్ముడేగా, లక్ష్మీదేవికి తమ్ముడేగా బాలచంద్రుడు. బాలచంద్రుడు అంటే లక్ష్మీదేవికి తమ్ముడేగా. బాలచంద్రుడి సొగసంతా ఈవిడలోనే ఉందా అనేటటువంటి భ్రమ కలిగేలాగా చక్కటి అందాల రాసి, అందమంతా ఒక చోట కుప్పగా పోస్తే ఎంత అందంగా ఉంటుందో, ఎంత సౌందర్యవంతంగా ఉంటుందో, అటువంటి సౌందర్యవంతమైనటువంటి లక్ష్మీదేవి ఈరోజు పాలకడలి నుంచి క్షీరసాగరంలోంచి పుట్టింది. ఆ పుట్టినటువంటి లక్ష్మీదేవి ఎలా ఉందిట? కెంపారెడు నధరంబును జంపారెడి నడుము సతికి సెంపారుచులు సొంపార మోము కన్నులు పెంపారుచు నొప్పు గొప్పు పిరుదును కుచముల్. కెంపారెడు నధరంబులు, చక్కటి పలువరస, చక్కటి పెదవులు, దొండపండు లాంటి పెదాలు అంటారు కదా ఏదన్నా పోలిస్తుంటే. చక్కటి అమ్మాయిని దొండపండు లాంటి పెదాలు అని అంటారు. కెంపారెడు నధరంబులు జంపారెడి నడుము సతికి సెంపారుచులు, చక్కటి నడుము. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇప్పుడు అమ్మవారి గురించి చెప్తున్నా కూడా అలా అంగాంగ వర్ణన చేసేటప్పుడు నడుము గురించి చెప్పాలా? ఇటువంటి నడుము అని చెప్పి తీరాలా? చెప్పాలి. ఎందుకు? అమ్మవారు సామాన్యమైనటువంటి స్త్రీ కాదు కదా, జగన్మాత, ఎందరినో కనాలి. అటువంటి కన్నతల్లికి నడుము
మామూలుగా గర్భం ధరించిన తరువాత నడుము అనేది ఎంతో గట్టిగా ఉంటే తప్ప గర్భం ధరించిన వారికి బలం చేకూరదు. పురుడైన తర్వాత ఎవరైనా చూడండి నడికట్టు కట్టారు అని చెప్పి నడుము ఒక కట్టు కడతారు. అది ఎందుకు కడతారు? నడుము గట్టి పడడానికి కడతారు. మళ్ళీ ఆ ఎముకలన్నీ దగ్గరగా ప్రోది చేసి దగ్గరగా అయ్యి ఆ సహజ స్థితికి మళ్ళీ చేకూరడం కోసం ఆ నడికట్టు అనేది కడతారు. నడుముని వర్ణించారు అని చెప్పి మనం చాలా ఇదిగా అనుకుంటాం, కానీ ప్రతి ఒక్కరికి నడుము వర్ణించాలా అని చెప్పి అమ్మవారిని నడుము ఎందుకు వర్ణించారు? అమ్మవారు జగన్మాత. ఆవిడ అలా ఎంతో మందిని కనాల్సినటువంటి తల్లి, ఎంతో మందిని కన్న తల్లి. ఇంతమందిని కన్న తల్లికి ఆ నడుము ఏదైతే ఉందో, కటిభాగం ఏదైతే ఉందో చాలా దృఢంగా ఉండాలి. అందుకని నడుము గురించి అంత వివరంగా చెప్పారు. సంపారెడు మోము కనుల పెంపారుచు నొప్పు పిరుదల కుచముల్. చక్కటి కొప్పు, చక్కటి కటి ప్రదేశము, చక్కటి ముఖమండలము, వక్షస్థలము, ఇవన్నీ కూడా చక్కటి శరీర సౌష్ఠవంతో ఉన్నటువంటి లక్ష్మీదేవి. ఇలా ఉండగా ఈ లక్ష్మీదేవి పుడుతూనే చిన్నపిల్లగా కనిపించిందేమో కానీ పుడుతూనే వివాహానికి కావలసినటువంటి ప్రాయంలోకి మారిపోయింది. పెళ్ళీడు పిల్లగా కనిపించింది అందరికీ. పెళ్లికి సిద్ధంగా ఉన్నటువంటి పిల్లగా కనిపించేసరికి వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకొచ్చిస్తున్నారు. తరుణికి మంగళ స్నానం చేయింతమని పట్టే ఇంద్రుడు అనర్ఘమైన మణిమయ పీఠంబు. మంగళవతులైన వేల్పులు గరితలు విమలతోయంబులో పూర్ణంబులయ్యున్న పుణ్యాహ కలసంబులిడిరి పల్లవములనిచ్చే భూమి. గమిడి గోవుల పంచగవ్యంబులనిచ్చే అలసి వసంతుండు మధునొసగే. మునులు కల్పంబుల చెప్పిరి మొగిలిగముల పణవ గోముఖ కహళ పటహ మురజ శంఖ పల్లవీ వేణు నిస్వనలిచ్చి పాడిరాడివి గంధర్వ పతులు సతులు. లక్ష్మీదేవికి పుట్టగానే ఆహా జగన్మాత పుట్టింది అని చెప్పి అందరూ ఏం చేశారు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వస్తువుని తీసుకొచ్చి ఇవ్వడం మొదలు పెట్టారు ఆవిడికి. ఆవిడ పుట్టగానే ముందు మంగళ స్నానం చేయించాలి. మంగళ స్నానం చేయించాలి అంటే మొట్టమొదట కూర్చోడానికి పీఠ ఉండాలి కదా. మంగళ స్నానం చేయించడానికి పీఠం మీద కూర్చోబెట్టి స్నానం చేయిస్తారు. ఇప్పుడు దేవాలయంలో కూడా అంతే కదా, పీఠం మీద కూర్చోబెట్టి స్నానం చేయిస్తారు. తరుణికి మంగళ స్నానంబు చేయింతమని పెట్టే ఇంద్రుడు అనర్ఘమైన మణిమయ పీఠంబు. చక్కటి బంగారు పీఠం మీద మణులన్నిటినీ కూడా కూర్చినటువంటి ఒక పీఠాన్ని తీసుకొచ్చి అమర్చేట ఇంద్రుడు. మంగళవతులైన వేలుపు గరితలు విమలతోయ పూర్ణంబులయ్యున్న పుణ్యాహ కలసంబులిడిరి. ఈ ఇంద్రుడు, వరుణుడు వీళ్ళందరి భార్యలు ఏం చేశారు? దిక్పాలకులందరూ ఉంటారు కదా, దిక్పాలకుల భార్యలందరూ ఏం చేశారు? పుణ్యతోయాలు, ఎక్కడెక్కడి నదీ తీర్థాలు తీసుకొచ్చి అమ్మవారికి స్నానం చేయించడానికి సిద్ధం చేశారట. అలాగే పల్లవములనిచ్చే భూమి, పల్లవములను ఇవ్వడము అంటే అక్కడ దాంట్లో వేస్తారు కదా, వేప చిగురు అవన్నీ వేస్తారు, సుగంధ ద్రవ్యాలు, వేప చిగుళ్ళు, వట్టివేళ్లు ఇవన్నీ వేస్తారు. వీటన్నిటిని కూడా పల్లవములు అంటారు. ఈ పల్లవములని భూమాత ఇచ్చిందట. భూమాత ఇస్తే ఆ నీళ్లలో వేశారట, స్నానం చేయించాల్సినటువంటి నీళ్లలో వేశారట. గమిడి గోవులు పంచగవ్యములనిచ్చే. ఈ గోవు సురభి ఏదైతే ఉందో చెప్పాం కదా, అసలు ఆ సురభి యొక్క ప్రధాన లక్షణం, ప్రధాన బాధ్యత ఏమిటి? ముందు అది ఆ దైవ కార్యాలన్నిటికీ కూడా సహాయపడాలి. దేవకార్యానికి కావాల్సినటువంటి అధ్యవసాయాన్ని, దేవకార్యాలకు కావాల్సినటువంటి వస్తువులన్నింటినీ కూడా అందించి తీరాలి. అలా అందించి తీరాలి అంటే ముందు ఇవన్నీ కూడా ఏర్పడాలి. అవి సురభి ఇవ్వాలి. సురభి ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా సిద్ధపరుస్తున్నారట. వసంతుడు మధువసగి, తేనెతో అభిషేకం చేస్తారు కదా, మనం చూస్తున్నాం కదా, అమ్మవారికి కానీ స్వామివారికి కానీ చేసేటప్పుడు తేనెతో అభిషేకం చేస్తున్నారా లేదా? వసంతుడు, వసంత ఋతువుకి అధిపతి అయినటువంటి వాడు, ఆ అధినాయకుడు ఎవరైతే ఉన్నారో అతను తేనెనిచ్చేట. అలాగా తేనెనిచ్చిన తర్వాత మునులు కల్పంబుల చెప్పిరి. కల్పంబులు అంటే వేదం చదివారట. ఇప్పుడు మామూలుగా అభిషేకం చేసేటప్పుడు చదువుతున్నాం కదా, హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం
జాత వేదోమమావహ అని చెప్పి చదువుతున్నాం కదా. అలాగే మునులందరూ కూడా వేదం చదివారట. వేదం చదివి అమ్మవారు స్నానం చేయిస్తుండగా, అమ్మవారికి స్నానం చేయిస్తుండగా వేదాన్ని చదివారట. వేదం చదువుతుండగా మిగతా వారందరూ కూడా మంగళ వాయిద్యాలు మ్రోగించారట. మరి అమ్మవారు స్నానం చేయడం అంటే, జగన్మాత స్నానం చేయడం అంటే అంత సులువైనటువంటి విషయమా? కాదు కదా. జగన్మాత స్నానం చేయించడం అంటే, జగన్మాత స్నానం చేయడం అంటే అంత మామూలు మనుషులు స్నానం చేస్తున్నటువంటి విధం కాదు కదా. జగన్మాత స్నానం అంటే దానికి తగినటువంటి అన్ని రకాల ఈ క్రతువులన్నీ ఉంటాయి. మంగళవాయిద్యం మోగించాలి, బాకా ఊదాలి, మా గంట కొడుతూ ఉండాలి, అలాగే పాట పాడుతూ ఉండాలి, వేదం చదువుతూ ఉండాలి, అమ్మవారికి తల ఒత్తేటప్పుడు, తల తుడిచి సాంబ్రాణి వేసేటప్పుడు ఆ దానికి తగ్గట్టుగా మంద్రంగా వీణ వాయిస్తూ ఉండాలి. ఇంత ఇంత ఉంటుంది, ఇంత క్రతువు ఉంటుంది. తినే కాదు, చక్కగా ధూపం వెయ్యాలి. అమ్మవారి జుట్టంతా కూడా వెంటనే ఆరిపోవడానికి వీలుగా జలుబు చేయకుండా మళ్ళీ ధూపం వెయ్యాలి. ఆ ధూపం కూడా ఎంతో జాగ్రత్తగా వెయ్యాలి. ఆవిడ కళ్ళల్లోకి మళ్ళీ పొగ వెళ్ళకూడదు. ఆ ఒత్తేటటువంటి బట్ట కూడా మెత్తగా ఉండాలి. ఇంత ఉంటుంది క్రతువు. ఇదంతా చేశారట. పండిత సూక్తుల తోడను దుండంబుల సాచి తీర్థ తోయంబులెల్లన్ గుండంబుల మోచి దిగ్విదండంబుల జలకం రోచె తరుణీమణికిన్. మహాపండితులందరూ కూడా మంగళాశీర్వచనాలు చేశారట. దిగ్గజాలు అంటే మంగళాశీర్వచనాలు అంటే అమ్మవారిని దీవించారంటే అవును, ఒక్కొక్కసారి దీవించేటటువంటి క్రతువు కూడా ఉంటుంది. ఇప్పుడు దేవుణ్ణి దీవించారా అని అనకండి, దేవుణ్ణి దీవించదగ్గ క్రతువు కూడా ఉంటుంది. ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి వారికి పొద్దున్న సుప్రభాత సేవ అయిన తర్వాత కొలువు అని జరుగుతుంది. కొలువు జరిగేటప్పుడు ఏంటంటే ముందు రోజు వచ్చినటువంటి ప్రతి పైసా కూడా లెక్క చెప్తారు స్వామివారికి. లెక్క చెప్పిన తర్వాత ఆ రోజు చేస్తున్నటువంటి ప్రసాదాలు, ఆ రోజు జరిగేటటువంటి సేవలు అన్నీ నివేదిస్తారు. ఈ ఫలానా రోజు, ఫలానా అక్టోబర్ 9వ తారీఖు ఇవాళ ఈ సేవ చేస్తున్నాము, ఈ సేవ చేస్తున్నాము అన్నీ చేసిన తర్వాత స్వామివారు ఏం చేస్తారంటే ఈ చేసినటువంటి బ్రాహ్మలందరికీ కూడా దక్షిణ ఇస్తారు. స్వామివారి తరపున దేవస్థానం వారు దక్షిణ ఇచ్చిన తర్వాత ఆ బ్రాహ్మలందరూ, పురోహితులందరూ, పండితులు, వేద పండితులందరూ ఏం చేస్తారు? అనంత ఐశ్వర్యో భవ, శాశ్వత యశస్వీ భవ అని చెప్పి స్వామివారినే దీవిస్తారు. అక్షింతలేసి దీవిస్తారు స్వామివారిని. అఖండ ఐశ్వర్యో భవ అని చెప్పి స్వామివారిని దీవిస్తారు. అలాగే స్వామివారి భార్యే కదా ఈవిడ. మరి వెంకటేశ్వర స్వామివారి భార్యేగా లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవిని వేద పండితులందరూ కూడా దీవించారట. ఈ పక్కనున్నటువంటి ఏనుగులు తమ తొండాలతో పుణ్యతీర్థాలు తీసుకొచ్చి అమ్మవారి మీద చల్లాయట. అలా ఈ క్రతువంతా చేసిన తరువాత ఎక్కడి నుంచి పుట్టింది అమ్మవారు? ఎక్కడి నుంచి పుట్టింది? క్షీరసాగరంలోంచి పుట్టింది. ఈ క్షీరసాగరం ఆవిడకి ఏమవుతాడు? ఈ క్షీరసాగరుడు ఆవిడకి ఏమవుతాడు? వరసకి తండ్రి అవుతాడు. మరి తండ్రి కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఇంతమంది ఇస్తున్నప్పుడు తండ్రి ఇస్తాడా లేదా? అది తండ్రి ఏమిచ్చాడు, ఇంకెవరెవరు ఏం తీసుకొచ్చి ఇచ్చారు అనేది నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఒకసారి అందరూ లాగౌట్ చేసి లాగిన్ చేయండి. చెప్పా కదా, క్షీరసాగరుడు అంటే సముద్రుడు అమ్మవారికి ఏమవుతాడు? తండ్రి వరసకు వస్తాడు. అవునా? తండ్రి అవుతాడు అమ్మవారికి. ఆ తండ్రి కూడా అమ్మాయి కడుపున పుట్టిన కూతురు. మరి ఆవిడకి ఇంతమంది ఇన్ని చేస్తుంటే ఇతను కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా. కట్టంగ పచ్చని పట్టుపుట్టముదోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే ముక్తాళి నికరంబు మధువాన మూగిన వైజయంతిమాల వరుణుడిచ్చే కాంచన కేయూర కంకణ కింకిణి కటకాదులను విశ్వకర్మ ఇచ్చే భారతి యొక్క మంచి తారహారమిచ్చే పాణిపద్మమిచ్చే పద్మభవుడు కుండలీ వజ్రంబు కుండలములనిచ్చే కుండలీ వ్రజంబులు కుండలంబులనిచ్చే శృతులు భద్రమైన నుతులు పలికే ఎల్లలోకుములకు ఏలికసానివై బ్రతికెదవనుచు దిశలు పలికెనదిపా. కట్టంగ పచ్చని పట్టు పుట్టముదోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే. ఆడపిల్ల కట్టుకోవడానికి, స్నానం చేసి వచ్చిన ఆడపిల్ల కట్టుకోవడానికి
చక్కటి పట్టుబట్ట తండ్రి తీసుకొచ్చి ఇచ్చాట. ఎంతైనా ఆ సరదానే కదా. పెళ్ళయ్యే ఆడపిల్లకి, పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లకి, ఇంకాసేపట్లో పెళ్ళవుతున్న ఆడపిల్లకి తనుగా సెలెక్ట్ చేసి చక్కటి ఆ అమ్మాయికి ఇష్టమైన రంగు లేదంటే ఆయనకి ఇష్టమైన రంగు, అమ్మ గులాబీ రంగు, ముదురు గులాబీ రంగు మీద చక్కటి పచ్చటి అంచమ్మ, ఎంత బాగుంటుందే నువ్వు కట్టుకుంటే అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చాడు అనుకో, ఎంత నిండుగా ఉంటుంది అసలు చూడ్డానికి. కట్టంగా పచ్చని పట్టుకుట్టము దోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే తన కడుపున పుట్టిన కూతురు కాసేపట్లో పెళ్లి కాబోతోంది, పెళ్లి కూతురు అవుతోంది. అటువంటి అమ్మాయికి పట్టుకోమని చెప్పి తీసుకొచ్చి సముద్రుడు చక్కటి పట్టు చీరనిచ్చాట. ముక్తాళి నికరంబు మధువాన మూగిన వైజయంతిమాల వరుణుడిచ్చే. మంచి ముత్యాలతో చేసినటువంటి వైజయంతిమాలని వరుణుడు తీసుకొచ్చి అమ్మవారికి ఇచ్చాట. వరుణుడు అంటే వర్షానికి అధిపతి, వర్షాలన్నిటికీ అధిపతి వరుణుడు. ఆ వరుణుడు అమ్మవారికి వైజయంతిమాలను తీసుకొచ్చి ఇచ్చాట, ముత్యాలతో చేసినటువంటి వైజయంతిమాలని. అలాగే కాంచన కేయూర కంకణ కింకిణి కటకాదులు విశ్వకర్మ ఇచ్చే. చక్కటి రత్నాభరణాలు, కుండలాలు, చక్కటి కేయూరాలు అంటే చేతులకు పెట్టుకునేవి, కాళ్ళకు పెట్టుకునేవి, కంకణాలు, తర్వాత గజ్జలు, ఇటువంటి రకరకాలైనటువంటి ఆభరణాలన్నిటినీ కూడా విశ్వకర్మ తీసుకొచ్చి ఇచ్చాట. అసలు విశ్వకర్మ అంటే ఎవరు? దేవతలందరికీ కూడా ఆర్కిటెక్ట్. అటువంటి ఆర్కిటెక్ట్, సివిల్ ఇంజనీరు అమ్మవారి మీద ఉన్నటువంటి భక్తితో ఆయన రకరకాలైనటువంటి ఆభరణాలన్నిటినీ తీసుకొచ్చి ఇచ్చాట. అటువంటి విశ్వకర్మ కాంచన కేయూర కంకణ కింకిణి కటకాదులను విశ్వకర్మ ఇచ్చిన తరువాత భారతి యొక్క మంచి తారహారమునిచ్చే పాణి పద్మమునిచ్చే పద్మభవుడు. భారతి అంటే అమ్మవారు సరస్వతీదేవి, ఎల్లుండే మూలా నక్షత్రం. భారతి ఒక మంచి తారహారమునిచ్చే పాణిపద్మమునిచ్చే పద్మభవుడు. పాణిపద్మము చేత్తో ఒక చిన్న తామర పట్టుకోమ్మా, చిన్న పువ్వు చక్కగా అలంకారంగా అలా పట్టుకో అని చెప్పి బ్రహ్మదేవుడు తీసుకొచ్చి ఇచ్చాట. ఎందుకు ఇచ్చాడు? తల్లిగారు మరి ఆయన ఎవరి ఉదరంలోంచి పుట్టాడు? ఎవరి నాభి కమలంలోంచి పుట్టాడు? విష్ణుమూర్తి గారి నాభి కమలంలోంచి పుట్టాడు. మరి వచ్చినది ఎవరు? ఇంకా అవ్వలేదు కానీ అవ్వబోతోందిగా. తనకు తెలుసుగా, సృష్టికర్త విధాత అందలి తరరాతను రాసేటటువంటి ఆయనకి ఆవిడ ఏమవుతోంది, ఎవరికి భార్య అవుతోంది అని ఆయనకు ఆ మాత్రం తెలియదు. అందుకనే పాణిపద్మమునిచ్చే పద్మభవుడు. కుండలీ వ్రజంబు కుండలంబులనిచ్చే. కుండలీ వ్రజంబులు అంటే పాములు, సర్పాలు, గొప్ప సర్పాలన్నీ కూడా కుండలాలనిచ్చేట. చెవికి ఇలా వేలాడేటటువంటి కుండలాలనిచ్చేట. చెప్పా కదా నిన్ననే, మామూలుగా దుద్దుగా పెట్టుకునేవేమో తాటంకాలు అంటారు, కిందకి వేలాడేలా పెట్టుకునే వాటిని కుండలములు అంటారు. అటువంటి కుండలాలని కుండలీ వ్రజములు, సర్పజాతి నాగరాజులన్నీ కలిసి కర్ణాభరణాలు ఇచ్చేట. అటువంటి కర్ణాభరణాలు ఇచ్చిన తర్వాత శృతులు భద్రమైన నుతులు పలికే, వేదాలన్నీ కూడా చక్కటి స్వస్తి వచనాలు పలికేయట. శృతులు అంటే వేదములు, అశరీరవాణులు. శృతులు భద్రమైన నుతులు పలికే, ఎల్లలోకములకు ఏలిక సానివై బ్రతికెదంచు దిశలు పలికెననక. ఎల్లలోకములకు ఏలిక సానివై అంటే అన్ని లోకాలకు అధిదేవతవై, అన్ని లోకాలని పాలించేటటువంటి మహారాణివి, తల్లివై. అంతే కదా. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అయిపోయిందిగా. మొదటి లైన్లోనే ఎల్లలోకములకు ఏలిక సానివై, అదే మాట కదా శ్రీమాత, శ్రీ మహారాజ్ని. లక్ష్మి వేరు, లలిత వేరు, దుర్గ వేరు, పార్వతి వేరు, సరస్వతి వేరు, ఇన్ని రకాలుగా ఉన్నాయా? లేదు. కైలాసంలో ఆవిడే పార్వతీదేవి, బ్రహ్మలోకంలో ఆవిడే సరస్వతి, వైకుంఠం చేరితే ఆవిడే లక్ష్మి. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరేతి శిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేల్షు సంస్థాయి తస్యై నమోస్ త్రిభువనైక గురోస్తరుణ్యై. గీర్దేవతేతి గరుడధ్వజ సుందరేతి. గరుడధ్వజాన్ని అధిరోహించేటటువంటి, గరుడధ్వజం ఉన్నటువంటి రథాన్ని అధిరోహించేటటువంటి ఆ విష్ణుమూర్తి పక్కన ఉంటే లక్ష్మీదేవి నువ్వే. శాకంబరేతి శశిశేఖర వల్లభేతి. శాకంబరములు అంటే క్షామం వచ్చినప్పుడు ముందు అమ్మవారు నేను అది చూస్తాను ఇది చూస్తాను అని కాదు, ముందు ఆకలి తీర్చేయాలి. ఎప్పుడైనా శంకరమఠం కానీ ఏదైనా అమ్మవారి గుడి కానీ బాగా వెళ్ళడం అలవాటు ఉన్న వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి. శాకంబరి అలంకారం అని చెప్పి అమ్మవారికి కాయగూరలతోనూ పళ్ళతోనూ అన్ని రకాల వాటితోనూ వేస్తూ ఉంటారు. ఆఖరికి జడ కూడా చక్కగా
ఇంత చిన్న చిన్న వంకాయలతో జడగంటలుగా కట్టి క్యాబేజీలతోనూ లేదంటే అరటిపూలతోనూ చక్కటి అలంకారాలు చేస్తూ ఉంటారు. విజయవాడలో చేస్తారు, మన నల్లకుంట శంకరమఠంలో చేస్తారు, అన్ని చోట్ల చేస్తారు. శాకంబరి అలంకారము అంటే అదే. అది ఎందుకు చేస్తారు? క్షామము, కరువు రాకుండా చేస్తారు. ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరి ఆకలి తీరాలి, ప్రతి ఒక్కరి కడుపు నిండాలి అనేటటువంటి ఆ తత్వం అమ్మవారిలో ఉంది అని చెప్పడానికి శాకంబరి అలంకారం చేస్తారు. చేస్తే ఆ అక్షామం కరువు అనేది లేకుండా ఉంటుందనేటటువంటి భావన అన్నమాట. ఇప్పుడు శాకంబరేది శశిశేఖర వల్లభేది. శశిశేఖరుడు అంటే శశి అంటే చంద్రుడు, శశిశేఖరుడు అంటే చంద్రుడిని ధరించేవాడు. శశిశేఖర వల్లభేది, శశిశేఖరుణ్ణి ధరించినటువంటి వాడికి పక్కన ఉంటే పార్వతీదేవి నువ్వే. ఈ దేవతేది గరుడధ్వజ సుందరేది, శాకంబరేది శశిశేఖర వల్లభేది. సృష్టి స్థితి ప్రళయకేలు స్థాయి. సృష్టి స్థితి ప్రళయములు సృష్టి చేస్తున్నప్పుడు సృష్టికి మూలము నువ్వే, స్థితి కారకత్వము నీదే, ప్రళయము వస్తే లయం చేసుకునేది నువ్వే. ఇవన్నీ ఎవరి లక్షణాలు? అసలు పరమశివుడి లక్షణాలు. మరి అమ్మవారికి ఎందుకు చెప్తున్నారు? అమ్మవారు మరి ఏమన్నా వేరా ఏమన్నా? లలితాదేవి వేరా? లేదు కదా, అన్నీ ఆవిడే. భారతి గిరిసుతల్ తోనాడు పూబోణి అని చెప్పి పోతన గారు పొగిడారా లేదా లక్ష్మీదేవి గురించి చెప్తూ? పక్కన సరస్వతీదేవితోనూ గిరిసుత అంటే ఎవరు? పార్వతీదేవి, పర్వతానికి కూతురు పార్వతీదేవి. గిరిసుతల్ తోనాడు పూబోణి అంటే పార్వతీదేవితోనూ సరస్వతీదేవితోనూ సరసంగా సరదాగా మాట్లాడుతూ ఆడుకునేటటువంటి అమ్మవారు ఎవరు? లక్ష్మీదేవి. ఆ సందర్భంలో అలా చెప్పారు. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. ఇది ఎవరికి చెప్పారు? లలితాదేవికి చెప్పారు. అంటే ఆవిడొక రకం, ఈవిడొక రకం, ఇన్ని రకాలు ఉన్నాయా? అన్నీ ఆవిడే, అంతా ఆవిడే, అన్నీ ఆవిడే. ఇప్పుడు లక్ష్మీదేవిగా కనిపిస్తోంది. లక్ష్మీతత్వము సంపదలు కలిగించి అందరికీ ఐశ్వర్యాన్ని కట్టబెట్టి అందరూ సుఖంగా ఉండేలా చూసేటటువంటి లక్ష్మీతత్వంతో కనిపిస్తోంది కాబట్టి లక్ష్మి అని పిలుస్తున్నారు. సౌమంగళ్యాన్ని కాపాడి మంగళకారకంగా ఉండి అందరినీ భద్రంగా కాల్చుకునేటటువంటి అమ్మవారిగా కనిపించింది అనుకోండి, ఆవిడే పార్వతీదేవి. అందరికీ చదువులనిచ్చి శాస్త్రాల్లో నైపుణ్యం కలిగేలా చేసి అందరికీ చక్కటి కళాకారులుగా తీర్చిదిద్దుతోంది అనుకోండి, సంగీతం వచ్చి లేదంటే నాట్యం వచ్చి ఇటువంటి విద్యలన్నీ వచ్చేలా చేస్తోంది అనుకోండి, ఆ స్వరూపమే సరస్వతీదేవి. పచ్చటి చీర కట్టుకుంటే లక్ష్మీదేవి, ఎర్రటి చీర కట్టుకుంటే పార్వతీదేవి, తెల్లటి చీర కట్టుకుంటే సరస్వతీదేవి. చూసే చూపులో ఉంది, అర్థం చేసుకునే మనసులో ఉంది, అన్నీ ఆవిడే. లేదు ఇవేవి ఎక్కర్లేదు, చక్కగా మెరూన్ రంగు చీర కట్టుకుని నేను అలా కూర్చుంటాను, చెరుగడ పుచ్చుకుందా, అన్ని అమ్మవార్లు కలిపితే ఆవిడే లలితా పరమేశ్వరి, ఆవిడే రాజరాజేశ్వరి. చేసుకుంటున్నాంగా, 4 రోజుల నుంచి చేసుకుంటున్నాం, ఇంకో 4 రోజులు చేసుకుంటాం, అన్నీ ఆవిడే. ఇప్పుడు ఈవిడ ఇలా లక్ష్మీదేవిగా కనిపిస్తూ వీరందరూ ఇచ్చినటువంటి పదార్థాలన్నింటినీ పుచ్చుకుంటోంది. వీళ్ళందరూ ఎందుకు పదార్థాలు ఇస్తున్నారు అసలు? ఇటువంటి అనర్ఘరత్న పీఠము, లేదంటే పుణ్యతోయములు, తారాహారము, లేదంటే వైజయంతిమాల, లేదంటే తండ్రి కాబట్టి చీర ఇచ్చాడు, అంతవరకు బాగుంది. మిగతా వాళ్ళందరూ ఒక్కొక్కటి ఎందుకు తెచ్చిస్తున్నారు? లౌక్యం. ఎందుకు? బోల్డ్ పనులుంటాయి, పోను వైకుంఠానికి వెళ్ళి మొరబెట్టుకోవాలి, మాటికి బోల్డ్ పనులుంటాయి. ఇచ్చేది ముందుగా సమర్పించే తాంబూలం ముందుగా సమర్పించాలి కదా. లౌక్యంగా ఆలోచించండి. ఇప్పుడంటే మనకి సిటీల్లో తెలియదు కానీ ఊళ్ళల్లో, పల్లెటూళ్ళల్లోనూ వాటిల్లోనూ ఎవరైనా పెద్దిళ్లలో పెళ్ళవుతుంటే ముందు తహసీల్దార్ గారి భార్యకిను కరణం గారి భార్యకి చక్కటి జరీ చీర పెడతారు. ఎందుకు? వాళ్ళు ఏమన్నా వీళ్ళు ఏమన్నా అవసరమైతే కరణం గారి భార్యను తహసీల్దార్ గారి భార్య వచ్చి ఏమన్నా పనులు చేసి పెడతారా? లేదు, అదొక మర్యాద. రేపు పొద్దున్న ఏదన్నా రాతలు పోతలు ఉంటే తహసీల్దార్ గారును కరణం గారు మన వైపు మాట్లాడతారులే, వాళ్ళ భార్యల్ని మనం గౌరవించాం కదా, మనకు కావాల్సిన సాయం ఏదో వాళ్ళు చేస్తారులే అనేటటువంటి ధైర్యం, నమ్మకం. అందుకని అటువంటి తాంబూలం ఇస్తారు. అదే చేశారు వీళ్ళంతా కూడా. బ్రహ్మగారేమో కమలం ఇచ్చాడు, భారతీదేవి అంటే సరస్వతీదేవేమో చక్కటి తారాహారం ఇచ్చింది, వరుణుడేమో ముక్తావళి హారం అంటే వైజయంతిమాల ఇచ్చాడు. మునులందరూ చక్కగా ఆశీర్వదించారు, అన్ని లోకాలకి నువ్వే జగన్మాతవవుతావు అని చెప్పి ఆశీర్వచనం పలికారు. ఇన్ని చేస్తే ఆ లక్ష్మీదేవి ఇప్పుడు ఏంటంటే తన తత్వాన్ని అందరికీ తెలుపుతోంది. ఎలా తెలుసుకుంటున్నారు అందరూ?
పలుకుల నమృతము చిలుక నెవ్వాని భాషించి వాడిపో బ్రహ్మయనగా. పలుకుల నమృతంబు చిలుక నెవ్వానితో భాషించి వాడిపో బ్రహ్మయనగా. నెలయించి కెంగేల ఎవ్వని వరించే వాడిపో లోకములకు వల్లభుండు. మెయిదీగ నెవ్వాని మేనితో గదియించే వాడిపో పరమ సర్వజ్ఞమూర్తి. నెలతొక ఎప్పుడు నివసించనే ఇంట ఆ ఇల్లె పరమగు అమృత పదము. ఇంటి చూపు వారే ఎచ్చోటకెచ్చోట జిష్ణునదము ధర్మ జీవితంబు. కొమ్మ పిన్న నగవు గురుతర దుఃఖంబు వారుణంబు సృష్టి కారణంబు. పలుకుల నమృతంబు చిలుక నెవ్వానితో భాషించే వాడికో బ్రహ్మయ్యనగా. అమ్మవారు అందరితో కూర్చుని అలా మాట్లాడదు. అమ్మవారు మాట్లాడుతూ ఉంటే అదొక రకమైన జ్ఞానం అలా బయటికి విజ్ఞానం పెళ్ళుబుకుతూ ఉంటుంది. ఆవిడ ఎవరితో మాట్లాడితే అదొక రకమైనటువంటి అదొక నాలెడ్జ్. ఆవిడ ఎవరితో మాట్లాడితే అదొక రకమైనటువంటి నాలెడ్జ్. అది ఏంటి? ఆవిడ ఎవరితో మాట్లాడితే అతను బ్రహ్మస్థాయికి చేరినటువంటి వాడు, బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడు. ఎవరితో మాట్లాడుతుంది అమ్మవారు? అమ్మవారితో మాట్లాడిన వాళ్ళు ఎటువంటి వాళ్ళందరూను సప్తర్షులు, బ్రహ్మగారు, ఇంద్రుడు, బృహస్పతి, శంకరాచార్యుల వారు, నడిచే దేవుడు అని చెప్పి కీర్తిగాంచినటువంటి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు. ఆయన ఖచ్చితంగా కామాక్షి పరదేవతతో మాట్లాడి తీరారు. నమ్మకంగా చెప్తున్నాను, ఆయన కామాక్షి పరదేవతతో మాట్లాడి తీరారు. అటువంటి వారు అమ్మతో మాట్లాడితే వారికి బ్రహ్మజ్ఞానం ఉంది అనేటటువంటి ఆ పదవి దక్కుతుంది. నెలయించి కెంగేల ఎవ్వని వరించి వాడిపో లోకములకు వల్లభుండు. ఈవిడ ఎవరి చెయ్యి పట్టుకుని వారిని పెళ్లి చేసుకుంటుందో ఆయనే లోకాలన్నిటికీ కూడా ఏలేటటువంటి రాజుగా మారతాడు. మరి ఆయన గురించి చెప్పేటప్పుడు ఆయన భార్య మహారాణి అంటున్నారు కదా, ఈవిడ గురించి చెప్పేటప్పుడు ఈవిడ భర్త మహారాజు అవుతాడు, లోకాలన్నిటికీ వల్లభుడు మహారాజు అవుతాడు. అదే చెప్తారు. మెయిదీగ నెవ్వాని మేనితో గదించే వాడికో పరమ సర్వజ్ఞమూర్తి. ఈవిడ ఎవరిని కరుణిస్తుందో అతనే సర్వజ్ఞుడవుతాడు. నెలత ఎప్పుడు నివసించు నే ఇంట ఆ ఇల్లె పరమపో అమృత పదము. ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీ కటాక్షం ఉండి ఆవిడ ఎవరి ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుందో అదే అమృత పదము. అమృత పదము అంటే ఎప్పటికీ ఉండిపోయేటటువంటి శరీరం. ఈ రోజుల్లో ఉందా? మనకి కలియుగంలో ఈ రోజుల్లో ఉందా? కాదు. అమృత పదము అంటే ఏంటి? నీ కీర్తి, నీ మంచి పేరు ఎప్పటికీ ఉండిపోతుంది. అమ్మవారి కృప, అమ్మవారి యొక్క దయ మన ఇంటి మీద, మన కుటుంబం మీద, మన వంశం మీద పడిందంటే మన కీర్తి ఎప్పటికీ ఉండిపోతుంది. అమృత పదము అంటే నువ్వు కీర్తి శరీరంతో నీ వంశం యొక్క పేరు, నీ యొక్క పేరు, నీ తాత ముత్తాతల పేర్లు, నీ తండ్రి గారి పేరు, నీ పేరు ఎప్పటికీ కూడా అలా 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 అందరూ తలుచుకుంటూ ఉంటారు. అమ్మవారి దయ నీ మీద ఉంటే, అది నీ ఇంటి మీద ఆ దయ కనుక ఉంటే అందరూ నిన్నలా అమృతంగా, అంటే వారందరి మనసుల్లోనూ వాళ్ళందరి తలపుల్లోనూ నీవు ఎప్పటికీ కూడా చిరకీర్తిగా ఉండిపోతావు. అది దానికి అర్థం. ఇంటి చూపు వారి నెచ్చోటి కచ్చోట జిష్ణు పదము ధర్మ జీవితంబు. కొమ్మ పిన్న నగవు గురుతర దుఃఖంబు వారణంబు సృష్టి కారణంబు. ఆవిడ ఒక్క చిరునవ్వు నవ్వితే ఎంతటి బాధ అయినా సరే ఒక్క చిరునవ్వు నవ్వి ఒక్క చూపు అలా చూసిందంటే చాలు, అసలు కష్టము అనేది ఏ ఒక్కరికి ఉండదు. అలా చేసేయగలిగినటువంటి జగన్మాత లక్ష్మీదేవి. అంతేకాదు ఇంకా కూడా చెప్తున్నారు, ఎటువంటి లక్ష్మీదేవి ఈవిడ అసలు ఎటువంటి రకంగా ఉంటుంది. భావించి ఒక మాటు బ్రహ్మాండమంతయు ఆటల బొమ్మరిల్లని తలంచు. బోలించి ఒక మాటు భువనంబులన్నీయు తన ఇంటిలో దొంతులని తలంచు. పాటించి ఒక మాటు బ్రహ్మాదిసులను తన ఇంటిలో బొమ్మలని తలంచు. కనుగొని ఒక మాటు కుంభినీ చక్రంబు నలవడ బొమ్మ పీటయని తలంచు. సొలసి ఒక మాటు సూర్యేందు రోజులు నచటి దీప కళకలని తలంచు. భామ యొక్క మాటు భారతీ దుర్గల ఆత్మసకులటంచు నాదరించు. భావించి ఒక మాటు బ్రహ్మాండమంతయు ఆటల బొమ్మరిల్లని తలంచు. ఈ సృష్టి అంతా కూడా ఆవిడ హేళగా ఆడుకునేటటువంటి తన ఆటల
ఒక సెట్ బొమ్మరిల్లు, తను ఆడుకునేటటువంటి ఒక బొమ్మరిల్లి సృష్టి మొత్తము కూడా భావించి ఒక మాటు బ్రహ్మాండమంతయు ఆటల బొమ్మరిల్లని తలంచు బోలించి ఒక మాటు భువనమ్ములన్నీయు తన ఇంటిలో దొంతలని తలంచు. ఇప్పుడు ఆడపిల్లలు మామూలుగా, ఆడపిల్ల ఉంది, ఇప్పుడు మగపిల్లలు కూడా అన్ని రకాలుగానే ఆడుకుంటారు. ఇది ఒక సెట్, ఇది బొమ్మరిల్లు సెట్, ఇది పెళ్లి సెట్, ఇది బాజా భజంత్రీల సెట్, లేదు ఇది భోజనాల సెట్, లేదా ఇది ఇంకొకటి, ఇది ఇంకొకటి, ఇలా ఇన్ని రకాలుగా బైఫర్కేట్ చేసి ఆడుకుంటూ ఉంటారా. ఇదేమో సాయంత్రం ఆడుకోవడానికి. అలాగే బోలించి ఒక మాటు భువనంబులన్నీ తన ఇంటిలో దొంతులని తలంచు. ఈ భువనాలన్నీ కూడా తన బొమ్మరింట్లో ఉండేటటువంటి రకరకాల ఆటలకు సంబంధించినటువంటి పరికరాలు. ఈ లోకాలన్నీ కూడా జగన్మాత ఆడుకునేటటువంటి తన ఆటల పెట్టిలో ఉండేటటువంటి రకరకాల పరికరాలు. పాటించి ఒక మాటు బ్రహ్మాదిసురులు తన ఇంటిలో బొమ్మలని తలంచు. బ్రహ్మగారు, ఇంద్రుడు వీళ్ళందరూ కూడా మామూలు ప్రజలే, మామూలు మనుషులే కాదు. బ్రహ్మగారంతటి వాడు, అందరి తలరాతలు రాసేటటువంటి బ్రహ్మగారు, దేవతలందరికీ ఆధిపత్యం వహించేటటువంటి ఇంద్రుడు కూడా పాటించి ఒక మాటు బ్రహ్మాదిసురులను తన ఇంటిలో బొమ్మలని తలంచు. వాళ్ళందరూ కూడా ఈవిడ ఆడుకునేటటువంటి ఆ పెట్టెలో పెట్టుకునేటటువంటి బొమ్మల్లాంటి వాళ్ళుగా అనుకుంటుంది. అంతే, జగన్మాత అలా అనుకోకపోతే ఇంకెలా అనుకుంటుంది? కనుగొని ఒక మాట కుంభినీ చక్రంబు నలవడ బొమ్మ పీటయని తలంచు. ఈ భూమంతా కూడా తను ఆడుకోవడానికి ఒక చిన్న ప్లే గ్రౌండ్ లాంటిది. ఈ భూమి, ఈ సృష్టి, ఈ జగత్తంతా కూడా అమ్మవారు తను సరదాగా ఆడుకునేటటువంటి ఒక చిన్న ఆట ప్రదేశం లాంటిది. అలవడ బొమ్మ పీటయని తలంచు. సొలసి ఒక మాటు సూర్యేందు రోజులు నచటి దీప కళికలని తలంచు. సూర్యుడు చంద్రుడు కూడా సరదాగా స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేసుకునేటటువంటి చిన్న చిన్న లైట్ల లాంటి వాళ్ళ అమ్మవారికి. స్విచ్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేసిన మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను, కానీ చక్కగా చిన్న దీపాలు లాంటివి పెట్టుకుంటే ఎలా మిడుగు మిడుగుమంటూ వెలుగుతూ ఉంటాయి, అటువంటి దీపాలతో సమానం అమ్మవారి ఇంట్లో. దీపాలతో సమానం ఎవరు? సూర్యుడు చంద్రుడు కూడా. అంతే, ఈ సృష్టి మొత్తము ఆవిడ యొక్క గృహమే, ఆవిడ యొక్క నివాస గృహమే అయినప్పుడు ఆ ఇంట్లో ఒక దీపం పెట్టుకోవాలి. దీపం పెట్టుకోవాలంటే అమ్మవారు ఏమన్నా అంత నూనె కోసి ఇంత 3 ఒత్తులు వేసి, లేదంటే ఎవరికైనా ఫోన్ చేసి ఏమండి ఎన్ని ఒత్తులు వేయాలండి, ఇన్ని ఒత్తులు వేయడం మాకు అలవాటండి, మీరు ఎన్ని చెప్తారండి అని అడుగుతుందా? అక్కర్లేదు, ఆవిడకి అవసరం లేదు. పొద్దున్న పెట్టుకోవాలంటే సూర్యుడు ఉన్నాడు ఓ దీపంగా, సాయంత్రం వెలిగించుకోవాలంటే చంద్రుడు ఉన్నాడు ఇంకో దీపంగా. ఆవిడ దీపం విడిగా పెట్టాల్సిన అవసరం లేదు. సహజంగా ఏర్పడిపోయిన ఆవిడ ఇంట్లో దీపాలే ఈ సూర్యుడు చంద్రుడు. సొలసి ఒక మాటు సూర్యేందు రోజుల నచటి దీప కళికలని తలంచు. భామ యొక్క మాటు భారతీ దుర్గల ఆత్మసకులటంచు నాదరించు. ఇందాక అనుకున్నాంగా, భారతి గిరుసుతల్ తోనాడు ఊబోణి. పోతన గారు చెప్పారుగా, చక్కగా సరదాగా రండర్రా ఆడుకుందాం అని పిలుచుకునేటంత అంత చనువున్నటువంటి స్నేహితురాళ్ళు ఎవరు? శారదాదేవి, సరస్వతీదేవిను దుర్గాదేవి అంటే పార్వతీదేవి ఇద్దరూ కూడా చక్కగా హేళగా ఆడుకునేటటువంటి చెలికత్తెలు. వాళ్ళిద్దరు చెలికత్తెలు అంటే ఎంతసేపు వెనకాల తిరిగే వాళ్ళని కాదు. చెలికత్తెలు అంటే అర్థం ఏమిటి అంటే, చెలి అంటే తన తోటిది, చెలికత్తె స్నేహితురాలు. చెలికత్తెలంటే మనకి బాగా సినిమాల్లో వాటిల్లోనూ చూసి 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 అంటే అదొక సేవకురాలి పోస్ట్ కింద అనుకుంటాం మనం చెలికత్తె అనగానే. అందులోని సత్యభామ పక్కన చెలికత్తె నళిని, ఆవిడని చూడగానే ముందు చెలికత్తె అంటే అదే గుర్తొస్తుంది, ఇదే గుర్తొస్తుంది. కానీ చెలికత్తె అంటే ఎవరు? స్నేహితురాలు, చక్కటి స్నేహితురాలు చెలికత్తె. చెలికాండ్రు అంటే స్నేహితులు. మగవాళ్ళకి చెప్పేటప్పుడు చెలికాండ్రు అంటారు, ఆడవాళ్ళకి చెప్పేటప్పుడు చెలికత్తెలు అంటారు. భారతీ గిరిసుకలిద్దరూ కూడా ఆవిడకి చక్కటి స్నేహితురాళ్ళుగా ఉన్నారట. ఇలా ఉన్నటువంటి లక్ష్మీదేవికి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు కూడా ఆవిడ్ని చూసి మోహించడం. మరి మోహించచ్చా? ఆవిడకి ఇంకా పెళ్ళవలేదుగా, మరి ఎవరిని చేసుకుంటుందో, ఎలా ఉంటుందో, ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ చేస్తున్నారట అందరూ కూడా. ఇక్కడ నేను నిన్న చెప్పా కదా, ఆడపిల్లలందరూ వినాలి. అసలు ఆడపిల్లల ఆలోచన వైఖరి ఎవరినైనా ఇప్పుడు ఒక వయసుకు వచ్చిన తర్వాత, పెళ్లి చేసుకోవాల్సినటువంటి వయసుకు వచ్చిన తర్వాత ఆడపిల్లల యొక్క ఆలోచన వైఖరి, ఎటువంటి వాడిని భరించాలి, ఎలా ఉండాలి, ఎటువంటి వారి పట్ల మనం
ఆకర్షితులం కావాలి అనేది ఎలా నిర్ణయించుకోవాలి అనేది లక్ష్మీదేవి చెప్తోంది. లక్ష్మీదేవి ఆవిడంతటా ఆవిడ ఆలోచించి చెప్తోంది. ఐదువనయ్యుండ నలువడదొక చోట, ఒక చోట సవతితో నోర్వరాదు, తగనొక చోట సంతత వైభవంబు కాదు, ఒక చోట వేడిమి ఉండబోల, ఒక చోట కరుణలేదు ఒక ఇంత వెదకిన, ఒక చోట దగ్గరి ఉండబెట్ట, నెరయందు ఒక చోట నిలుకడ చాలదు, చర్చింపనొక చోట జడత కలదు. కొన్ని చోట్ల కామ గుణము గరిష్టంబు, క్రోధ సంయుతంబు కొన్ని ఎడల, కొన్ని మోహలోభంబుల కుంఠితంబుల, కొన్ని ప్రమద మత్సరంబుల భావకముల. ఒక చోట స్థిరత్వం అనేది లేదు. ఎవరి దగ్గర లేదు స్థిరత్వం? ఇంద్రుడి దగ్గర లేదు స్థిరత్వం. మాటి మాటికి జంప్ చేస్తూ ఉంటాడు కదా, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఒక చోట స్థిరత్వం లేదు. ఒక చోట సవతిని భరించడం కష్టం. అప్పటికే పెళ్ళైన వాళ్ళు ఎవరు? చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా శివుడు ఉన్నాడు. సవతిని భరించడం కష్టం, ఆల్రెడీ పెళ్ళైపోయింది, కష్టం వేగడం. ఒక చోట సంతత వైభవం మాటి మాటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరికి? ఇంద్రుడికి. దేవతలు ఏదో పని చేస్తారు, రాక్షసులు వచ్చి దండయాత్ర చేస్తారు, వెంటనే వైభవం అంతా పోతుంది. ఆ వైభవం పోబట్టే కదా ఇంత చిలికింది క్షీరసాగరాన్ని. ఆ వైభవం అంతా కోల్పోబట్టే కదా. ఒక చోట సంతత వైభవంబు, ఒక చోట వేడిమి నుండబోల. వేడిమి అంటే వేడి భరించలేరు. ఒక చోట సూర్యుడు వేడి భరించలేరు, ఒక చోట వేడిమి భరింపబోల. ఒక చోట కరుణ లేదు ఒక్కింత అయినను. కరుణ లేనిది ఎవరికి? కాలుడికి, అంటే యమధర్మరాజు. పరమధార్మికుడు యమధర్మరాజు. దుర్మార్గుడు కాదు. చాలా మంది మనం ఆలోచించేది ఏంటంటే పరమ దుర్మార్గుడు యమధర్మరాజు అని చెప్పి చాలా పిచ్చి నమ్మకం మనందరికీ. కానీ లలాట లిఖితం ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎన్నింటికి రాసి పెట్టిందో అన్నింటికి ధర్మం ప్రకారం కాలం ప్రకారం వెళ్ళిపోతారంతే. అది ఎటువంటి వాళ్ళు ఎంతటి వాళ్ళు కూడా మార్చలేరు. కరుణ ఏమాత్రము ఉండదు. కరుణ ఉంటే ఆయన ఉద్యోగం ఆయన చేయలేడు. ఆయన పరమేశ్వరుడు యమధర్మరాజుని ఆ ఉద్యోగంలో నియమించాడు. నువ్వు పుట్టిన వారందరినీ వెనక్కి తీసుకొచ్చేటటువంటి బాధ్యతలో నువ్వు ఉండు అని చెప్పి నియమించాడు. కర్కశంగా ఎటువంటి కరుణ లేకుండా ప్రవర్తించాలి అని చెప్పాడు. అంతే, దేవుడు ఎలా చెప్పాడో అలా ప్రవర్తిస్తున్నాడు యమధర్మరాజు. ఒక చోట కరుణ లేదు ఒక్కింత ఏనును, వెదకిన చోట దగ్గరి ఉండబెట్ట, ఎరగంగనొక చోట నిలుకడ చాలదు, చర్చింపనొక చోట జడత కలదు. స్నిగ్ధత చాలా కొన్ని చోట్ల అస్తవ్యస్తంగా ఉంటుంది, కుదరదు అలా ఉంటే. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు మగాడనేవాడు కొంచెం నెమ్మదస్తుడై ఉండాలి, కాస్త పట్టు విడుపు ఉండాలి, జాలి గుణం అనేది ఉండాలి. ఇవన్నీ చూస్తారు కదా ఆడపిల్లలు. ఇవన్నీ కూడా ఆలోచించుకుంటారు. ఎవరితోనూ ఎటువంటి పిచ్చి పిచ్చి సంబంధాలు ఉండకూడదు, చక్కగా పూర్ణంగా నన్నే ప్రేమించాలి, నన్నే ఇష్టపడాలి, ఇవన్నీ కూడా కోరుకుంటారు కదా ఆడపిల్లలు. అవే కోరుకుంది అమ్మవారు కూడా, అవే కోరుకుంటూ అందరికీ నేర్పిస్తోంది. కొన్ని చోట్ల కామగుణము వర్ధించును, గంధర్వులకు కామం ఎక్కువ. కొన్ని చోట్ల కామగుణము గరిష్టంబు, క్రోధ సంయుతంబు కొన్ని ఎడల. కొన్ని చోట్ల పరమ క్రౌర్యంతో ఉంటారు. ఎవరు? యక్షులు. కొన్ని చోట్ల పరమ క్రౌర్యంతో ఉంటారు, ఎటువంటి ఇది లేదు, చాలా క్రౌర్యంగా ఉంటారు. కొన్ని మోహంబుల కుటితంబుల, కొన్ని ప్రమద మత్సరంబుల భావకముల. కొన్ని చోట్ల చాలా కుటిల బుద్ధితో ప్రవర్తిస్తూ ఉంటారు, క్రోధంతో ప్రవర్తిస్తూ ఉంటారు, ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉంటారు, చాలా చాలా చికాగ్గా ఉంటుంది వ్యవహారం. అటువంటి చోట్ల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళు కాదండి. మ్యూట్ చేసుకోండి. ఇటువంటి లక్షణాలన్నీ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వారు వద్దు అని చెప్పి నెమ్మదిగా ఆలోచించుకుంటోందట. ఆలోచించుకొని ఇప్పుడు ఎవరిని చూడాలో ఆయన్ని చూసింది. ఎవరిని చూసింది? అసలు ఆయన్నే చూసింది. ఇప్పుడు ఒకసారి మీరందరూ ఆలోచించండి, వీళ్ళందరిలో ఉన్నటువంటి లక్షణాలన్నింటినీ ఆవిడ అనాలిసిస్ చేసుకుంది. బట్టలు కట్టుకునే పద్ధతి దగ్గర నుంచి అన్ని అనాలిసిస్ చేసుకుంది. పులితోలు కట్టుకు తిరుగుతాడు ఒక ఆయన, ఒంటికి బూడిద రాసుకుని. గజ చర్మాంబరం కట్టుకుని ఒంటికి బూడిద రాసుకుని పులితోలు వేస్తూ తిరుగుతూ ఉంటాడు. ఒకరు
ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి అన్ని చేతిలో పట్టుకుని వజ్రాయుధం అంటాడు, గద అంటాడు, ఇంకోటి అంటాడు, ఎవడెవడో ఏమిటెవటో పట్టుకు తిరుగుతాడు. చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అవునా? అంత గా అంత డీప్ గా ఆలోచించింది లక్ష్మీదేవి. ఆలోచించి ఇప్పుడు అనుకుంటోందిట, అమరముత్తైదువునై ఉండవచ్చును వరుసకు సవతలు ఎవ్వరు లేరు, వెలయంగ నశ్రాంత విభవమీతని ఇల్లు శృంగార చందన సీతలుండు, గలగనెన్నడును శుద్ధ కారుణ్యమయమూర్తి విమలుండు గదిసి సేవింపవచ్చు, నెరినాడి తిరుగడు నిలుకడ కలవాడు సకల కార్యంబులందు జడతలేదు, సాధురక్షకుండు షడ్వర్గరహితుడు నాథుడయ్యనేని నడుపబోవు, ఇతడే భర్త ఎనుచు నింతి సరోజాక్షు పుష్పదామకము చూసి నేసే దూజనేసి. నువ్వు ఒకసారి లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అయిపో. అమరముత్తైదునై ఉండవచ్చును వరుసకు సవతలు ఎవ్వరూ లేరు. ఎప్పటికీ పరమ ముత్తైదువుని, శాశ్వత ముత్తైదునై ఉండిపోవచ్చు. ఎవరిని చేసుకుంటే ఒక మహానుభావుడు ఉన్నాడు కదా, వాళ్ళని చేసుకుంటే అమరముత్తైదువునై ఉండవచ్చు, వరసకు సవతులు ఎవ్వరు లేరు. ఆయనకి ఇంకా పెళ్ళవ్వలేదు, పాపం తెలియదు కదా, భూదేవి ఆయన భార్యగా, ఆయనకి ఇంకా తెలియదు. ఆవిడ ఇంకా అది ఇంకా ఆలోచించుకోలేదు ఆవిడ. వరుసకు సవతులు ఎవ్వరును లేరు, వెలయంగ నశ్రాంత విభవంబు ఈతని ఇల్లు శృంగార చందన సీతలుండు. చక్కగా అన్ని వైభవాలు ఉన్నాయి ఇంట్లో, కావాల్సిన వస్తువులు, కావాల్సిన సరంజామా అంతా ఉంది, చక్కగా అన్ని రకాలైనటువంటి భోగాలు ఉన్నాయి. మరి వైకుంఠం ఉండకేమవుతుంది? మొన్ననేగా మాట్లాడుకున్నాం, అల వైకుంఠపురంబులో నగరిలో నామూల సౌదంబు దాపల మందార వనాంతరామృత ప్రాతేందు కాంతోపలోత్పర్య పర్యంకరమా వినోదేగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహి పాహీయన గుయ్యాళించి సంరంభేయి. వైకుంఠంలో భవనంలో చంద్రకాంత శిల పక్కన, సరోవరం పక్కన, మందారవనం పక్కన ఇన్ని రకాల వైభవాలు చెప్పుకున్నాం కదా మొన్ననే. ఇవన్నీ ఉన్నాయి, అంతా కావాల్సినటువంటి భోగం అంతా ఉంది చక్కగా. మరి ఇలాంటి చోటకి వెళ్తే బాగుంటుంది కదా, సుఖపడతాను కదా. అలాగే శృంగార చందన సీతలుండు, చక్కగా సరసం, మాట, పొదుపు చక్కగా తెలిసినవాడు, ఏ బిట్ రొమాంటిక్ ఫెలో. చక్కగా ఆ సరసం అది అన్ని తెలిసినవాడు, గలగనెన్నడును శుద్ధ కారుణ్యమూర్తి విమలుండు గదిసి సేవింపవచ్చు. కరుణ ముందు రాశీభూతమైనటువంటి కరుణ. ఎటువంటి కరుణ? వచ్చే 2-3 ఒక వారం తర్వాత చెప్పుకుంటాం. కరుణ అంటే ఏంటి? నరసింహావతారము పరమ కరుణ. పిలవగానే వచ్చాడు, పిలవగానే వెళ్ళిపోతాడు. పక్కన వాళ్ళున్నారా వీళ్ళున్నారా ఏమవుతోంది పట్టించుకోడు, వెళ్ళాడుగా. సిరికింజప్పక శంఖచక్రయుగమం చేదో ఈ సంధింపక వెళ్ళిపోయాడుగా. కరుణేగా మరి అది. పరమ కారుణ్యమూర్తి, శుద్ధ కారుణ్యమూర్తి. విమలండు గదిసి సేవించవచ్చు. ఈయన్ని సేవిస్తే మనకు కూడా మంచి పేరు వస్తుంది. పాదసేవనము అనేటటువంటి నవవిధ భక్తి మార్గాల్లో ఉన్నటువంటి ప్రక్రియల్లో, నవవిధ భక్తి మార్గాల్లో పాదసేవనము అనేటువంటి ప్రక్రియకి తార్కాణం లక్ష్మీదేవి ఎప్పుడు పాదాలు ఒత్తుతూ ఉంటుంది. ఆయనేమో ఏదో అయిపోయినట్టుగా హాయిగా పడుకుని ఉంటాడు, ఈవిడేమో కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది. నెరినాడి తిరుగడు నిలుకడ కలవాడు సకల కార్యంబులందు జడత లేదు. ఏ కార్యంలోనూ వాయిదా వేసుకోవడము, ఇది రాదు ఇది చేత కాదు అనేటటువంటి పనేమీ లేదు. సర్వసమర్థుడు. ఏ పనైనా సరే చేసేయగలిగిన వాడు, ఏ పనైనా సరే, ఎటువంటి పనైనా సరే చేసేయగలిగినటువంటి వాడు. అలాగే అక్కడ ఇక్కడ తిరగడు, అనవసరంగా తిరుగుళ్ళు తిరగడు, చెప్పి వెళ్తాడు. కాస్త ఏం చెప్పి వెళ్ళాడు? ఏనుగు పిలిస్తే బరా ఈడ్చుకుంటూ చక్కగా ఏనుగు కూడా పరుగులు తీయించి వెళ్ళిపోయాడు. ఈవిడ అనుకుంటోంది పాపం, అన్నీ అనుకున్నట్టు ఉంటాయా? నెరినాడి తిరుగడు నిలుకడ కలవాడు. నిలుకడ ఉంటుందట. ఎక్కడ నిలిచాడు? ఎక్కడికి వెళ్తున్నావో చెప్పవయ్యా అంటే చెప్పలేదు. పైగా ఆవిడ ఇబ్బంది పడింది మొన్నంతా. ఎంత ఇబ్బంది పడింది? నిటలాలకములంట నివృజుం జుమ్మని మొసరుదేంట్లు అంటూ ఇబ్బంది పడిందా లేదా? ఎంత ఇబ్బంది పడింది. అటువంటి వాడు నెరినాడి తిరుగడు నిలుకడ కలవాడు సకల కార్యంబులందు జడత లేదు. ఇది మాత్రం నిజం. సర్వసమర్థుడు. ఏ పని ఇది వచ్చు అది రాదు అనేటటువంటి భావనే లేదు. కాబట్టి సాధురక్షకుండు, ఎవరినైనా సరే రక్షిస్తాడు. అంతే కదా, మునులు రక్షించు మహానుభావ అనగానే రక్షిస్తున్నాడా లేదా? పరమ భక్త సులభుడు, రక్షించు అనగానే రక్షిస్తున్నాడు కదా. షడ్వర్గరహితుడు. కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు అనేవి ఆయనకి లేవు. పుట్టుక లేదు, సావు లేదు, ఏమీ లేదు. స్వయంభువు ఆయన.
ఆయనంతటా ఆయన సంకల్పించుకునేటువంటి వాడు. అలాగే నాదుడయ్యనేని నడవబోవు ఇతడే భర్త ఎనుచు నింతి సరోజాక్షి పుష్పదామకము పూజవేసే. ఆహా ఇతడే కదా అని చెప్పి తన చేతిలో ఉన్నటువంటి పూలమాల తీసుకువెళ్ళి శ్రీహరి మెడలో వేసిందట, నారాయణుడి మెడలో వేసిందట. అమ్మవారు లక్ష్మీనారాయణ స్వరూపంగా మారిందట. ఇప్పటి వరకు ఆయన మామూలు నారాయణమూర్తి. ఇప్పుడు అమ్మవారు పక్కకెళ్ళి నించోగానే పూలమాల వెయ్యగానే ఆయన లక్ష్మీనారాయణ అయ్యాడు. ఈవిడేమీ అవ్వలేదు, ఆయనే లక్ష్మీనారాయణుడు అయ్యాడు. ఈవిడ లక్ష్మీదేవిగానే ఉంటుంది. ఎలా నడిపించుకోవాలో అలా నడిపించుకుంటుంది. ఆయన శ్రీ కలిసింది, ఇప్పుడు ఆయనకి శ్రీ అనేది కలిసింది. లక్ష్మి పక్కకి కలిసేసరికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీనారాయణుడు అయ్యాడు. ఇంకా ఏం జరుగుతుంది, అమ్మవారి వివాహం ఎలా జరిగింది, జరిగినప్పుడు ఏం జరిగింది అనేది ఇంకొక 20 నిమిషాలు తెలుసుకుందాము. ఒక్కసారి అందరూ కూడా లాగౌట్ చేసి వెంటనే లాగిన్ చేసేయండి. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఎలాగో అమ్మవారు అంటే వేసింది కదా, పుష్పమాలిక వేసింది కదా, వేసిన వెంటనే అమ్మవారు శ్రీహరిని పక్కకి చేరింది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా శాస్త్రోక్తంగా అమ్మవారికి వివాహం చేయించారట. వివాహం చేయించడం అంటే పెళ్లి చేయించారు, కళ్యాణం చేయించారు, లక్ష్మీ కళ్యాణం చేయించారు దేవతలందరూ కలిసి. ఎటువంటి కళ్యాణం, భాగవతంలో పద్యాల రూపంగా చెప్పుకుంటే మనందరికీ చాలా కష్టంగా, చాలా అర్థం అవ్వనట్టుగా ఉంటుంది. కానీ మామూలుగా ముదిపర్తి కొండమాచార్యుల వారని చెప్పి ఒక మహానుభావుడు కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని దశాబ్దాల క్రితం ద్విపద అర్థమయ్యే, చాలా తేట తెలుగులో అర్థమయ్యేటటువంటి ద్విపదగా రాశారు. ఏమని, ఆ ఇద్దరికీ కూడా చక్కగా కళ్యాణం అయిందట, వచ్చారట. వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఆ పీటల మీద కూర్చుని ఉన్నారట. పీటల మీద కూర్చుని ఉండగా అందరు వచ్చిన వాళ్ళందరికీ విందు చేస్తారు కదా, భోజనాలు పెడతారు కదా. భోజనాలు పెట్టడం అంటే బఫే భోజనం పెట్టరు కదా, ఆ కేసే భోజనం పెడతారు. అలా భోజనాలకు వడ్డింపు చేస్తుంటే అక్కడ ఆట పట్టించే వాళ్ళు ఉంటారు కదా, సరదాగా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని, ఇప్పటికీ ఆ సరదాలన్నీ ఉంటాయి కదా. ఆట పట్టించే వాళ్ళు ఉంటే వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారట. ఆహా ఆ పెళ్లి కొడుకు చూడు ఎలా ఉన్నాడో, అసలు మన పిల్ల చూడు ఎలా ఉందో. అంటే సముద్రుడి యొక్క ఇతర కుమార్తెలు లేదంటే లక్ష్మీదేవికి అక్క చెల్లెళ్ళ వరుస అయ్యే వాళ్ళు వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారట. ఆ పిల్లాడు చూడు ఎలా ఉన్నాడో, ఈ అమ్మాయి చూడు మన లక్ష్మీదేవి చూడు ఎలా ఉందో అంటూ మాట్లాడుకుంటున్నారట. మాట్లాడుకుంటూ నెమ్మదిగా వాళ్ళల్లో వాళ్ళు ఈ వడ్డనల దగ్గర అక్కడ కూడా అనుకుంటున్నారట, ఎటువంటి వాడమ్మా అసలు వీడు, ఈ మహావిష్ణువు అసలు ఎటువంటి వాడు అంటూ అక్కడి నుంచి ఒక చిచ్చర పిడుగు లాంటి ఒక అమ్మాయి వచ్చి మాట్లాడడం మొదలుపెట్టింది. ఘమఘమ వ్రాసనల్ గుమ్మరింపగా చురుకు చూపుల కోపు చూపారు గుండె వలపుల చిచ్చు రొగల్ప వగలాడి ఒకతే కోడిగమ్మాడే గోపాలు నిట్లు. ఒక చిచ్చర పిడుగు లాంటి అమ్మాయి వచ్చి విష్ణుమూర్తిని సరదాగా ఆట పట్టించడం మొదలుపెట్టిందట. మన పెండి కొడుకెంత మహనీయుడమ్మా, మహిళలను వలపించు మంత్రగాడమ్మా. అంతే కదా, కృష్ణావతారంలో ఎంతమంది అమ్మాయిల్ని వలపించాడు, 16,000 మంది గోపికలు. రాధ అనేది ఒక భావన, అష్టభార్యలు, ఇంతమందిని కూడా మోహించాడు కదా. అందరూ ఆయన్ని ఇష్టపడే వచ్చిన వాళ్ళు కదా. మన పెళ్లి కొడుకెంత మహనీయుడమ్మా, మహిళలను వలపించు మంత్రగాడమ్మా. మత్తుమందు తల్లి మదిదోయునమ్మా, కర్రివానినెవరు కామించునమ్మా. అందరి మీద మందు చల్లేసేసి అందరినీ మోహిస్తాడు, అందరినీ కూడా వశపరుచుకుంటాడు. అట్లాంటి వాడు మాయగాడు. కర్రివానినెవరు మోహించునమ్మా. కర్రివాడు అంటే నల్లని వాడు, అంతేగా. నల్లని వాడు పద్మనయనంబులవాడు చెప్పారుగా పోతన గారే. కర్రివానినెవరు మోహించునమ్మా. సుకియల్ పోడీలు సొగయ్యవు గాని పురపురా మట్టిని బొక్కెడునంట. చక్కగా బొబ్బట్లు, జిలేబీ లేదంటే గారెలు, బూర్లు ఇవన్నీ పెడితే ఇవేవి వద్దని చెప్పి వెళ్ళి గుప్పెడు మట్టి తింటాడు. అంతే కదా, కృష్ణావతారంలో అదేగా తిన్నాడు. నిజమే కదా. సుఖియల్ పోళీలు సొగియవు కాని పురపురా మట్టిని బొక్కెడునంట. పట్టె మంచము వేసి పాన్పున మరింప పాముపై తాబోయి పవళించునంట. అంతే మరి. వాళ్ళ మామగారు వచ్చి నాయన దీని మీద పడుకో అని చెప్పి ఒక టీకు మంచం వేసిన ఒక పెద్ద
తల్పం వేసినా కానీ అక్కర్లేదండి, నాకు వీటి మీద నిద్ర పట్టదండి, నాకు నిద్ర పట్టాలంటే నేను శుభ్రంగా పడుకోవాలి, నాకు కన్వీనియంట్గా ఉండాలంటే నా పాన్పు వేరే ఉంది, నేను పడుకునే మంచం వేరే ఉందండి అని చెప్పి ఓ పాము మీద పడుకుంటాడు. మరి అదే కదా ఆదిశేష తల్పము, 1000 పడగల పాము ఆదిశేష తల్పము, దాని మీదేగా ఆయన శయనించేది. అంబారి ఏనుగున్ అవతల కంపి గద్ద మీద వయాళి గదదేలునంట. ఈయన్నేదో ఊరేగిద్దాము చక్కగా అల్లుడు గారు కదా అని చెప్పి సముద్రుడు ఒక అంబారి ఏనుగుని పంపిస్తే ఈయనేం చేశాడు, ఓ బొల్లిగద్దను ఎక్కి తిరుగుతున్నాడు. గరుగ్మంతుడు, బొల్లిగద్ద అంటే గరుగ్మంతుడి మీద ఎక్కి తిరుగుతాడు. ఈయనేం పెళ్లి కొడుకమ్మ, ఏ సరదాలు లేవు, నల్లగా ఉన్నాడు, అమ్మాయిల వెంట తిరుగుతాడు. ఈ పిల్ల ఈ పిల్లాన్ని మన పిల్లలా మోహించింది, ఎలా వరించింది. వింత వేషములెన్ను వేసెడునంట, రాసిక్యమింతైన రాసిక్యమటులించి రంగుటలుంచి ఆకార సౌందర్య అరయుధమన్న కనులు చేతులు మోము కాళ్ళు మొత్తమును తామరా కలిమికి స్థానమ్ము సుమ్ము. వింత వేషములెన్నో వేసడివాడు, అవును దశావతారాలు తీసుకున్నాడు వింత వింతగా. మత్స్యం దగ్గర నుంచి చేపగా మారాడు, కూర్మంగా మారాడు, నారసింహంగా మారాడు, వరాహంగా మారాడు, ఆఖరికి కల్కి అవతారం కూడా తీసుకోబోతున్నాడు. దశావతారాలు తీసుకున్నాడు. వింత వేషములెన్ను వేసేడునంట, రాసిక్యం ఎటులించి రంగటులుంచి ఆకార సౌందర్యం మరుగుదమన్న కనులు చేతులు మోము కాళ్ళు మొత్తమును తామరా కలిమికి స్థానమ్ము సుమ్ము. తామర పువ్వు వెనకల చిన్నగా ఒక నీలంగా ఉంటుంది, అటువంటి రంగు కాళ్ళు చేతులు అన్నీ కూడాను. ఈ అంటూ మన బాలక ఎప్పుడు అంటకుండా తామర సిరిగల ధన్యాత్మునకును నలచి నల్లేరుతో నలుగిడుదుము. ఈ నలుపు రంగు ముందు మన పిల్లకి అంటుకోకుండా చూసుకోవాలి. ఎంత ఇదవుతున్నారో చూడండి, ఎంత ఆట పట్టిస్తున్నారో చూడండి, ఎంత భక్తసులుడో. ఇన్ని మాటలు అంటున్నా కూడా ఏమీ మాట్లాడకుండా అలా చూసి ఉత్తినే ఊరుకుంటున్నాడు. ఎంత భక్తసులుడో చూడండి, ఊరుకుంటున్నాడు. ఊరుకునేసరికి నలచి నల్లేరును నలిగిడిదము, కందనీటికి నొడల కడుగంగవలను గంధక లేపమును పూయంగవలను. ఏదన్నా నలుగా గంధక లేపం అంటే ఒళ్ళంతా పొక్కిపోతుంది. గంధకము అనేది ఒక కెమికల్. ఆ కెమికల్ రాస్తే ఒళ్ళంతా పొక్కిపోతుంది, సున్నం రాసినట్టుగా. గంధక లేపమును కడుపూయవలను, వాడవాడల తిప్పి వదలంగవలను. బావా పన్నీరు బావను పట్టుకు తన్నేరు, వీసడు గంధం పూసారు, వీధి వీధి తిప్పారు అని చెప్పి మనకు చిన్నప్పుడు ఓ సరదా పద్యం ఒకటి ఉంది. అదే వాడవాడల తిప్పి వదలంగవలను, అన్ని వీధులు తిప్పి ఇవన్నీ చక్కగా రాసేసి కందనీరంతా పూసేసి గంధకం రాసేసి సున్నం రాసేసి అన్ని వీధులు తిప్పుదాం. మన పెళ్లికొడుకు ఎంత సౌందర్యవంతుడో వీధులన్నీ చూస్తాయి. అదే ఆ మాట లాలించి హరుపట్ట మహిషి. ఇవన్నీ ఇన్ని మాటలు వింటున్నారు ఎవరు? వినాల్సిన ఆవిడ వింటోంది. ఎవరా వినాల్సిన ఆవిడ? ఈయన గారి నారాయణుడి చెల్లెలు. ఎవరా చెల్లెలు? నారాయణి, హరుపట్టమహిషి, శివుడి భార్య అయినటువంటి హరుపట్టమహిషి నారాయణి వింటోంది. ఆవిడ వచ్చింది. తమ్ముడిని అంటుంటే ఊరుకుంటారేంటి ఎవరైనా? ఆగాగు వదిన, ఏమిటే మాట్లాడుతున్నావు నువ్వు అంటూ వచ్చేసింది. మా వాడి గురించి మాట్లాడుతున్నావు, ఏమిటో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని వచ్చింది. హరుపట్ట మహిషి, మాధవు చెలియ ఈ పడితనిట్లాడే అతి విస్తరంబేల అందాల అంత మాటలు ఎందుకులేమ్మా, అతి విస్తరంబేల అందాల చిలుక, నీవు నేర్చున తెలుగు నేర్చులే ఎవరు? నువ్వు మాట్లాడినంత పాండిత్యంగా ఎవరు మాట్లాడరమ్మా. మా పిల్లాడి గురించి మాకు తెలుసు, కానీ నువ్వు మాట్లాడినంత గొప్పగా, నువ్వు మాట్లాడినంత ఇదిగా ప్రలదనంగా ఎవరు మాట్లాడరు. వెన్నును నలుపంచు వెక్కిరించితివి, నెలతకు ఎరుపంచు నిక్కు చూపితివి. మా పిల్లాడేదో నలుపని, మీ అమ్మాయి ఏదో ఎరుపని చక్కగా ఉందని అనుకుంటున్నావు. కలువ పువ్వు నలుపు, కస్తూరి నలుపు, కందిరీగా ఎరుపు, కాకినోరెరుపు. పూజకి పనికొచ్చే కలువ పువ్వు నల్లగా ఉంటుంది, నల్ల కలువలు ఉంటాయి. చూశాను నేను, నల్ల కలువ పువ్వులు ఉంటాయి. కలువ పువ్వు నలుపు, కస్తూరి నలుపు. కస్తూరి అంటే కస్తూరి తిలకం. అమ్మవారికి స్వామివారికి పెట్టేటటువంటి తిలకం కస్తూరితో పెడతారు. కస్తూరి నల్లగా ఉంటుంది. కలువ పువ్వు నలుపు, కస్తూరి నలుపు, కందిరీగా ఎరుపు, కాకి ముక్కెరుపు. కందిరీగా ఎర్రగా ఉంటుంది, కుట్టిందంటే
ఇంకేం లేదు. కాకి ముక్కు ఎందుకు పనికిరాదు, ఎర్రగా ఉంటుంది. ఈ రెండు రంగులందే రంగు మెరుగు, ఈ రెండు రంగులందు ఏ రంగు మెరుగో సొడ్డు వేయుట కాదు సూటిగా చెప్పు. ఈ రెండు రంగుల్లో నలుపు మంచిదో ఎరుపు మంచిదో నువ్వు సొడ్డేయడం అంటే ఒకళ్ళ మీద ఏదో సరదాగా ఇలా అవాకు చవాకు పేలడం కాదు. నువ్వు ముందు ఒకసారి ఆలోచించుకుని చెప్పు. మా అబ్బాయి నలుపు మంచిదా, మీ అమ్మాయి ఎరుపు మంచిదా? ఏ రంగు గొప్పదో చెప్పు. వరుని చూసిన కంట వధువు చూడమ్మా. నువ్వు మీ అమ్మాయిని చూసి మా అబ్బాయిని చూడడం కాదు, మా అబ్బాయిని చూసి నువ్వు మీ అమ్మాయిని చూడు, మా తమ్ముడిని చూసి మీ అమ్మాయిని చూసుకో. మాయమర్మము వీడి మరి బాదులాడు. తామర విరిసిన తామర తావులుగావో, తామరలో పుట్టి తామర పెరుగు. తామర కూడా నల్లగా ఉంటుంది, తామరలో పుట్టి తామరలో పెరుగుతుంది. కొమ్మమేనికి కూడా దూల గొండి రాచెదవో, కందనీటి చికిత్స గారవించదు. ఏమ్మా సున్నం రాస్తానన్నావు కదా, ఇవన్నీ చేస్తావా? ఇంతింత కనుల నెగదీసి చూడు. ఒక్కసారి గట్టిగా మా అబ్బాయిని వంక, మా అబ్బాయి సౌందర్యం ఏమిటో ఒకసారి చూడు. మా తమ్ముడు ఎంత సౌందర్యవంతుడో చూడు. నువ్వేమిటో అనుకుంటున్నావు వదినా, నీకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నావో. ఓసారి చూడు, మా అబ్బాయి అందంగా ఉన్నాడా, మీ అమ్మాయి అందంగా ఉందా, ఒకసారి చూసి చెప్పు అని చెప్తే, సిగ్గుతోనెమ్మోము చేత కప్పికొని అనలు కొనలు వేయు అనురక్తితోడ. లక్ష్మీదేవి ఇదంతా విని సిగ్గుతో ఇలా మొహం మోస్తుందిట. అంటే ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు ఇవన్నీ? ఆవిడ ఎవరినైతే పెళ్లి చేసుకుందో, ఎవరిని వరించిందో ఆ విష్ణువు గురించి మాట్లాడుకుంటున్నారు. అవన్నీ మాటలు వినేసరికి ఆవిడ సిగ్గు మొగ్గలేసి చక్కగా ఇలా సిగ్గుతో మొహం ఇలా ముడుచుకుందిట. రసికత అప్పుడు పార్వతీదేవి ఇంకా కాస్త చెప్పడం మొదలుపెట్టిందట. ఏమని? రసికత లేని మా రంగని మెడను పూలమాలను వేసి పొలుపుగా నతని గుండెలపై చేరి కులుకంగా దలచు రంగనాయకి ఎంత రసికురాలమ్మ, శపరలోచన ఎంత చపరులారమ్మ. నువ్వేదో అంటున్నావు, నీకు నచ్చేదేమిటమ్మా? నీకు నచ్చాల్సిన అవసరం ఏమిటి? మీ పిల్లకి నచ్చాడు మా అబ్బాయి, పూలమాల వేసి వరించింది. ఏమీ నచ్చకపోతే పూలమాల వేస్తుందా? అతని గుణం తెలియకుండానే పూలమాల వేస్తుందా? ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? రంగనాయకి, ఆయన గుణాన్ని తెలిసినటువంటి రంగనాయకి అంటే రంగడు ఎవరు? విష్ణుమూర్తి. రంగడి నాయకి రంగనాయకి లక్ష్మీదేవి. రంగనాయకి ఎంత రసికురాలమ్మ, శపర లోచన ఎంత చపలురాలమ్మ. ఆవిడకు ఉన్నటువంటి లౌక్యం నీకు నాకు ఎక్కడిదే? ఆవిడకి తెలుసు ఆయన ఎంతటి వాడు. నువ్వు ఊరికే ఏమిటో మాట్లాడుతున్నావు. నల్లడివాడు, బొల్లిగద్దనెక్కు తిరుగుతాడు, మంచం మీద పడుకోడు, తల్పమక్కర్లేదు, పాము మీద పడుకోడు అని ఏమిటేమిటో అంటున్నావు. కానీ మీ అమ్మాయికి తెలిసింది మా అబ్బాయి తత్వం ఏమిటో. కాబట్టి ఆలోచించుకో ఏంటో అని చెప్పి గట్టిగా మాట్లాడిందిట. ఎవరు? అక్క చెల్లెలు, నారాయణుడి చెల్లెలు పార్వతీదేవి. నారాయణి అంతే కదా. అన్నదమ్ముల పెళ్లిలో ఏదన్నా సరదాగా సరసాలు ఆడుతూ ఉంటే అవతల పక్క వాళ్ళు మా అమ్మ, మా అన్నయ్యని, మా తమ్ముని మీరేమంటున్నారు అని చెప్పి ముందుగా పరిగెత్తుకొచ్చేది ఎవరు? చెల్లెలే, ఆడబడుచులే కదా. ఇవన్నీ ఇలా ఆడుతూ ఉంటే ఇవన్నీ ఇది చేసి నువ్వు అనుకుంటున్నావమ్మా చక్కగా వాళ్ళు బాగుంటే నువ్వు నేను ఎందుకు ఇలా మాట్లాడుకోవడం, వాళ్ళు బాగానే ఉన్నారు కదా వదిలే అనేసరికి అందరూ కిలకిలా నవ్వుకున్నారట. నవ్వుకునేసరికి అంపకాలు పెట్టాడట. ఎవరు? సముద్రుడు అంపకాలు పెట్టి పసుపు కుంకుమ పూలు పండు టెంకాయ తాంబూల మోడిదాల్చి తరళాక్షి లక్ష్మి, తాంబూల మొడిదాల్చి తరళాక్షి లక్ష్మి తలపుల లోపల గృంకుచూ తండ్రి చేరి నాయనా ఎనిపించి నవదుఃఖ బాష్ప కమణుల జలజలా కన్నుల రాలె గుండెలపై తలవాల్చి కనుముల చూచుచుండే. కడివెడు బడబాగ్ని కడుపులో నడిచి అంటే సముద్రం లోపల అగ్ని ఉంటుంది, బడబాగ్ని ఉంటుంది. అది పేలింది అనుకోండి ప్రెషర్ పుడుతుంది. మరి అదే కదా సముద్రుడి తత్వం. కడివెడు బడబాగ్ని కడుపులో నడచి శిరమును మూకొని చెక్కిళ్ళు నిమిరి పాలపూసల తల్లి భాగ్యాల వెళ్ళి వేట్క అత్తింటికి వెళ్ళిరావమ్మ. ఆడపిల్లలకు తండ్రయ్యి కంటే మతిగతి లేనట్టి మానవుట మేలు. చూసావమ్మా, ఇప్పుడు పుట్టావు, అప్పుడే వెళ్ళిపోతున్నావు. ఆడపిల్లలకి తండ్రిగా అయ్యే కంటే ఏ మతి గతి లేని ఒక చెట్టుగా, ఒక మానుగా పడుండడం మంచిది అని చెప్పి బాధపడుతున్నట్ట. ఎవరు? సముద్రుడు బాధపడుతున్నట్ట. వీనుల నీ పాట వినిపించుచుండా, కన్నుల నీ ఆట కనిపించుచుండా, ఊరటతో నెట్టు ఊరుకుందుమే అమ్మ.
గడియలో నేను వచ్చి కానకుందుమే అని సాగరుండు పుత్రిక ననయింపగా బుద్ధులు నడిపిరి పుణ్యకామినులు. ఉట్టినే ఎందుకుంటానమ్మా, నిన్ను చూడాలనుకోగానే నేను వచ్చేయినా, నేను వచ్చి నిన్ను చూడలేనా? వచ్చి చూస్తా కదా నిన్ను, వెంటనే నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు వచ్చి చూస్తాను, నేను ఎప్పుడు అనుకుంటే నిన్ను వచ్చి చూడగలను, బాధపడకు అని చెప్పి తను బాధపడుతూ ఆవిడకి ధైర్యం చెప్పేట. అదే పిల్ల తండ్రి అంటే. తను బాధపడుతూ ఆవిడకి ధైర్యం చెప్పాడు. బుద్ధులు నడిపిరి పుణ్యకామినులు, ఏమి నోము ఫలమో ఏమి భాగ్యంపో వేదాంత వేద్యుడు విభుడయ్యే నీకు. వేదాంత వేద్యుడు విభుడయ్యే నీకు. ఆముదాలన్నీయు ఆణిముత్యములే, చిగురుబోండ్లన్నీయు సింధు కన్యకలే. తల్లి నీ వెరుగని ధర్మంబు కలదే, నెలత నీ వెరుగని నీతులున్నవియే. నీకు తెలియంది ఏమన్నా ఉందా లక్ష్మి, జాగ్రత్తగా ఉండాలమ్మా అని చెప్పి చుట్టూతా ఉన్నటువంటి ముత్తైదువులందరూ జాగ్రత్తలు చెప్తున్నారట. నీకు తెలియంది ఏమన్నా ఉందా, సర్వజ్ఞురాలివి నువ్వు, ఎవరితో వెళ్తున్నావు? సర్వజ్ఞుడు లోకాది నాయకుడైనటువంటి మహావిష్ణువుకి భార్యవయ్యావు, ఆయన చెయ్యి పట్టుకున్నావు కాబట్టి జాగ్రత్తగా మసులుకోవాలమ్మా అని చెప్పి జాగ్రత్తలు చెప్తున్నారు. అందరూ చెప్పినట్టే. ఒక గృహస్థు ఇంట్లో ఒక ఆడపిల్లకి పెళ్లి చేస్తే ఎటువంటి జాగ్రత్తలు చెప్తారో ఈ ముత్తైదువులందరూ కూడా అటువంటి జాగ్రత్తలే లౌకికంగా చెప్తున్నారు లక్ష్మీదేవికి. చెప్పి పదుగురు నడిచెడి బాటయే బాట, మందికి నచ్చిన మాటయే మాట. అందరూ ఉన్నట్టే నువ్వు ఉండు, నువ్వేమి పెద్ద స్పెషల్ గా ఫీల్ అయ్యి కొత్త కొత్తవి ప్రవేశపెట్టకు. ఆ ఇంటి సాంప్రదాయాన్ని అనుసరించి నడుచుకో చాలు. పదుగురు నడిచేటి బాటయే బాట, మందికి నచ్చేటి మాటయే మాట. మంచిని విత్తిన మంచినే ఫలించు, జొన్నలు విత్తిన చోల్లేడ పండు. నువ్వు ఏది చేస్తే అదే నీకు జరుగుతుంది. మంచి చేస్తే మంచి జరుగుతుంది. నువ్వు ఏదో అనుకుని చేస్తే, లక్ష్మీదేవి అని అనుకోకండి, ఏ ఆడపిల్ల అయినా సరే, ఏదో అనుకుని చేస్తే అది నువ్వు చేసిన దాని ప్రకారం ప్రతిఫలిస్తుంది. పోయిరాగదమ్మ పుత్తడి బొమ్మ, నీదు పుట్టింటిపై నెరుపంగవమ్మ. కనిపెంచుకున్నను కళ్యాణి నిన్ను, కన్నులా చూడక ప్రొద్దు గడుచునే మాకు. ఇంత పెంచాము, ఇంత పెద్ద చేశాము, నిన్ను చూడకుండా మేము ఉండగలమా? చిలుకలు పలికిన చివురు మామిళ్ళ, కోయిలలు కూసిన గుండెలెట్లాడు. ఎక్కడ చిలక పలికినా నువ్వు మాట్లాడినట్టే ఉంటుంది, కోయిల కూసినా కూడా నువ్వేదో పాట పాడినట్టే ఉంటుందమ్మా, నువ్వు లేకపోతే మాకెలాగా తోస్తుందే అని అందరూ కూడా తలుచుకుంటున్నారు. పొగడ చెట్లకు వ్రేలు పూదోట్ల కన్నా, నిమ్మళంబుగా నెట్లు నిలుతుమే కన్నా. ఆ పూలు, నువ్వు ఆడుకున్నటువంటి, నువ్వు నీతో సంబంధం ఉన్నటువంటి అన్ని రకాలు, ఈ చంద్రుణ్ణి వాటిని వీటిని చూస్తూ ఉంటే నువ్వు గుర్తుకొస్తావు కదా, నువ్వు గుర్తుకొస్తే మేము నిలకడగా ఎలా ఉండగలము అని తలుచుకుంటున్నారట. ఒక్కొక్కరు ఒక్కొక్క పదార్థాన్ని ఇస్తున్నారు. కాటుకాకాయను కాంతకు నేనిత్తు, కుంకుమ భరణను కొమ్మకు నేనిత్తు, జోడు సమ్మెలనెత్తు జోటికి నేనిత్తు, జోటు సమ్మెల నీకు జోటి నేనెత్తు, పట్టినదంతయు బంగారు కాగా ముట్టినదెల్లయు ముత్యంబు కాగా, కడుపు సారెకు వేగ కదిలిరావమ్మ. సరసం ఆడుతున్నారు, మళ్ళా నవ్విస్తున్నారు. ఇలా వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చేయి, తొందరగా నీళ్ళు వస్తుందంటే తొందరగా గర్భవతి అయ్యి తొందరగా వచ్చేసి పురిటికి వచ్చేసేయాలి నువ్వు. కడుపు సారెకు వేగ కదిలిరావమ్మ. మదిలోన మమ్ముల మరిచిపోకమ్మ. అంత శ్రీలక్ష్మి అనుచు నెచ్చలుల చెక్కిళ్ల ముద్దాడి చుబుకంబులంటి కంఠంబున నిండిన కన్నీళ్ల వాపి కన్నీళ్ల వాపి. ఇవన్నీ కూడా చెప్తున్నటువంటి చెలులందరూ లక్ష్మీదేవిని ముద్దు పెట్టుకుని చెంపలిలా నిమురుతున్నట్ట. అప్పుడు వాళ్ళందరినీ చూసి కళ్ళనీళ్లు కుక్కుకుంటూ వాళ్ళందరితోనూ కన్నీళ్లు పెట్టుకుంటూ లక్ష్మీదేవి ఇలా మాట్లాడుతోందట. బంగారు చెలులార ప్రాణంబులారా, నేనయ్యి మీరెల్ల నెగడి మా ఇంట. నేనే మా ఇంట్లో ఉన్నాననేటటువంటి భావన కల్పిస్తూ మా ఇంట్లో మీరు ఆడుకుంటూ ఉండండి. అయ్య కన్నుల ముందు ఆడుకోరమ్మా, మా నాన్నగారి ముందు మీరు అలా తిరుగుతూ ఉండండి. ఆయనకు తోచదు, నేను వెళ్ళిపోతే తోచదు, మీరందరూ కూడా మా నాన్నగారి ముందు తిరుగుతూ ఉండండి. పట్టుకుచ్చులు నావి పరికిణీలు నావి, పందిటా తూగాడు పైటలు నావి,
కాళ్ళగజ్జలు నావి కడియాలు నావి, కొలువైన బొచ్చెన బొమ్మలు నావి, బొమ్మలకును పెట్టు భూషణాలు నావి, స్వేచ్ఛగా మీరెల్ల చేకొనరమ్మా. నేను ఆడుకునే బొమ్మలన్నీ మీరు తీసుకోండి, ఆ బొమ్మలకు కట్టేటటువంటి కుచ్చులన్నీ కూడా తీసుకోండి, చక్కగా అవన్నీ వాటన్నిటిని మీరు వాడుకోండి, నా జడగంటలు మీరు తీసుకోండి, అన్నీ తీసుకోండి. మా నాన్నగారి ముందు అలా తిరుగుతూ ఉండి ఆడుకుంటూ ఉండండి. ఆయన మిమ్మల్ని చూసి నేనే అనుకుని సంతోషిస్తారు. అప్పుడప్పుడు స్వేచ్ఛగా మీరెల్ల చేకొనరమ్మా, అప్పుడప్పుడు లచ్చి తలుచుకోరమ్మా, అనిబుజ్జగములాడి అందాల వెక్కి కమలాక్షునింటికి కదిలే శ్రీలక్ష్మి. ఇవన్నీ చెప్పి కళ్ళు తుడుచుకుని సంతోషంగా కమలాక్షుని వెంట కదిలే శ్రీలక్ష్మి. కమలాక్షుడు అంటే శ్రీ మహావిష్ణువు, ఆయన వెంట వెళ్ళిపోయింది శ్రీలక్ష్మి. వెళ్ళిపోయి అంజనాచలవాసుడు అలమేలు మంగ జంటవాయక సుఖము సంతోషలీల సాధు రక్షణము చేసి సలుపుచున్నారు అని చెప్పి అలవేలు మంగా స్వరూపమైనటువంటి లక్ష్మీ స్వరూపమైనటువంటి అలవేలు మంగాదేవి శ్రీహరి అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామితో ఎలా వెళ్ళిపోయిందో అలాగా లక్ష్మీదేవి కూడా ఆయన వెంట వెళ్ళిపోయి జగత్స్వరూపిణిగా మారి మనల్ని అందరినీ కూడా రక్షిస్తూ ఉందట. అలా లక్ష్మీ కళ్యాణం జరిగిందట. అలా లక్ష్మీ కళ్యాణం జరిగిన తరువాత మళ్ళీ లక్ష్మీదేవి నారాయణుడి పక్కకి వెళ్ళిపోయింది. నారాయణుడి పక్కకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీరందరూ కూడా చిలకడం మొదలుపెట్టారు. మరి అసలుది రావాలి కదా, అసలుది వచ్చే వరకు చిలకాలి కదా, చిలకాలి. అప్పుడు చిలకడం మొదలు పెట్టేసరికి వెంటనే ఏమొచ్చింది, చంద్రుడు వచ్చాట. చంద్రుడు వచ్చేసరికి చంద్రుణ్ణి అభోభాగం మీద నించోబెట్టారట. అభోభాగము అంటే ఆకాశంలో నించోబెట్టారు. ఆకాశంలో నించోబెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళా చిలకడం మొదలు పెట్టారు. మళ్ళా కూడా చిలకడం మొదలు పెట్టారు. మళ్ళా చిలకడం మొదలు పెట్టేసరికి ఇప్పుడు బలంగా చిలికేసరికి తరుణుండు దీర్ఘ దోర్దండు కంబుకంధరుండు పీతాంబర ధరి స్రగ్వి లాలిత భూషణాలంకృత అరుణాక్షరుండు తరోస్కరుండు అత్యుత్తముండు నీలకుంచిత కేశ నివహుండు జలధరశ్యాముండు మృగరాజ సత్వశాలి మణిమయ కుండలుండు రత్నమంజీరుడు అచ్యుతనాంసండు సంభవుండమలమూర్తి భూరియాగ భాగ భోక్త ధన్వంతరి అనగ అమృత కలసహస్తుడగుచు నిఖిల వైద్య శాస్త్ర నిపుణుండయ్యి ఆయుర్వేద నేల్పు వెజ్జ కడలి వెడలి వచ్చే చక్కటి స్వరూపంతో తరుణుండు దీర్ఘ దోర్దండు కంబుకంధరుండు పీతాంబరధరి చక్కటి పట్టుపంచ కట్టుకున్నటువంటి దీర్ఘమైనటువంటి బాహువులు కలిగినటువంటి చక్కటి ముఖవర్చస్సు చక్కటి తేజస్సు కలిగినటువంటి మంచి ప్రస్ఫుటమైనటువంటి రూపం కలిగినటువంటి ఒక మూర్తి. ఆయన లాలిత భూషణాలంకృతుండు, చక్కటి ఆభరణాలు అవన్నీ వేసుకున్నటువంటి వాడు. అరుణాక్షుడు, చక్కటి కళ్ళు కలిగినటువంటి వాడు. ఉత్తముండు, అత్యుత్తముండు, మంచి లక్షణములు మంచి గుణములు కలిగినటువంటి వాడు. నీలకుంచిత కేశ నిహవనుండు జలధరశ్యాముండు మృగరాజ సత్వశాలి. ఒక సింహానికి కలిగినటువంటి ఎంత బలం ఉంటుందో అంత బలము కలిగినటువంటి వాడు. భూరి యాగ భోక్త ధన్వంతరి. భూరి యాగ భోక్త ధన్వంతరి అంటే యాగంలో ధన్వంతరికి కూడా హవిర్భాగం ఉంటుంది. యజ్ఞాలు చేసేటప్పుడు ధన్వంతరికి హవిస్సులు అర్పిస్తారు. ఎవరైనా సరే యజ్ఞం చేసేటప్పుడు హవిస్సులు అర్పిస్తాడు. స్వాహ అని చెప్పి మనం నెయ్యి వేస్తూ ఉంటే అది హవ్యము అంటారు. ఆ హవిస్సులో భాగం ధన్వంతరికి కూడా ఉంటుంది. అటువంటి ధన్వంతరి అనగా అమృత కలసహస్తుడై ఎగుచు చేతిలో అమృత కలసాన్ని పట్టుకుని పైకి వచ్చాట. అతను ఎటువంటి వాడు, నిఖిల వైద్య శాస్త్ర నిపుణుండు ఆయుర్వేది. నిఖిల వైద్య శాస్త్ర నిపుణుండు ఆయుర్వేది వేల్పు వెజ్జ కడలి వెడలి వచ్చే చేతిలో అమృత కలసాన్ని పట్టుకొని వైద్య శాస్త్రం మొత్తము కూడా తనయందే భాషిస్తూ తనకి తెలియనటువంటి వైద్యం లేదనిపించుకునేటటువంటి వాడైనటువంటి ఆయుర్వేదము అంటే అదేదో ఆయుర్వేదము అంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి పద్ధతి కాదు. ఆయుష్ పెంచునది అంటే వైద్యము చేయునది. ఇంగ్లీష్ మందు ఆయుర్వేదం మందు ఈ రకం కాదు. ఆయుర్వేది అంటే ఆయుర్వేదము అంటే వైద్యము తెలిసిన వాడు. ఆయుష్ ఉన్నంత వరకు జీవి ప్రాణి జనులు
ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి ఆరోగ్యాలను కాపాడేటటువంటి నైపుణ్యము కలిగినటువంటి వాడు అని అర్థం ఆయుర్వేది అంటే. నిఖిల వైద్య శాస్త్ర నిపుణుండు ఆయుర్వేది, వేల్పు వెజ్జ కడలి వెడలి వచ్చే. ఇవన్నీ లక్షణాలు ఉన్నటువంటి బృహస్పతి అనేటటువంటి పేరున్నటువంటి ఒక తేజోమూర్తి చేతిలో అమృత కలశం పట్టుకుని పాలకడలిలోంచి పైకొచ్చాడు. పైకొచ్చి దాన్ని అందించబోయాడు. ఇప్పుడు దేవతలు దానవులు మాకు కాదు, మాకు మేం సాయం చేశాం కాబట్టి మాకు అని మొదలు పెడతారు యుద్ధం. ఈ యుద్ధం ఎలా జరిగింది, ఏం చేశారు, ఎలా కొనసాగింది అనేది మనం వచ్చేటటువంటి వారాల్లో మాట్లాడుకుందాం. ఇవాల్టికి మనం ఇక్కడ స్వస్తి చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీసాం. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రా పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అనాథ సదనాः సంతు జీవంతు సరదా సదం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సర్వభౌమాయ మంగళం. శ్రీరామ జయం. అందరికీ స్వస్తి. శుభరాత్రి.